Good evening to everyone. We'll start today's session with the current affairs newspaper. So in the first most important topic that today we will see is COP28. COP28 summit. So COP28 summit is completed. అయిపోయింది COP28 summit. Now we have seen the updates, outcomes of the COP28 summit యొక్క అవుట్కమ్స్ ఏందనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక 2 minutes ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ COP28కి ముందు ఏమేమి సెషన్స్ జరిగాయి అండ్ ద ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఆ తరువాత ఏవైతే అవుట్కమ్స్ ఉన్నాయో COP28 అవుట్కమ్స్ మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఎవరైతే యుఎన్ఎఫ్సిసి సైన్ చేస్తారో కంట్రీస్ వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ మీట్ అయ్యి కాప్ సమ్మిట్ అనేది జరుగుతుంది. సో అందులో క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డిస్కషన్స్ అనేది చేసుకొని వాళ్ళు కొన్ని అవుట్కమ్స్తో వస్తారు. సో ఈ యుఎన్ఎఫ్సిసి యొక్క టార్గెట్ ఏంటంటే 2100 కల్లా 2 degrees టెంపరేచర్ కంటే ఎక్కువ పెరగకూడదు అనేది ఒక టార్గెట్. అదేవిధంగా ప్రిఫరబుల్లీ 1.5 degrees తీసుకొని రావాలి అనేసి. సో దీనికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక 1992లో ఒక సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో వన్ ఆఫ్ ద అవుట్కమ్ వచ్చి యుఎన్ఎఫ్సిసిసి. సో దీనికి ఉన్న టార్గెట్స్ ఇవి. సో ఎవ్రీ ఇయర్ కాప్ సమ్మిట్స్ అనేవి జరుగుతాయి. అందులో ఫస్ట్ COP1 అనేది బెర్లిన్ 1995లో జరిగింది. సో ఆ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే COP3 క్వైటో 1997. దీని యొక్క బ్రీఫ్ డిస్కషన్ అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. ఇఫ్ ఎనీవన్ అటెండ్ కాకపోతే వాళ్ళు దయచేసి ఆ వీడియోస్ చూడండి, అమిగోస్ ఛానల్లో అప్లోడ్ చేసింది. సో ఇప్పుడు జస్ట్ సమ్మరీ కోసం మనం చూస్తున్నాము. సో ఈ క్వైటో ప్రోటోకాల్, దీని నుంచి వచ్చిన వన్ ఆఫ్ ద అవుట్కమ్ వచ్చి క్వైటో ప్రోటోకాల్. ఈ క్వైటో ప్రోటోకాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ. దీని కింద డెవలప్డ్ కంట్రీస్కి స్పెషల్ టార్గెట్స్ అనేవి ఉన్నాయి ఎమిషన్ రిడక్షన్స్ కోసం. సో అందులో వాళ్ళకున్న ఓవరాల్ టార్గెట్స్ ఏంటంటే మనం ఆన్ అన్ యావరేజ్ 5% ఆఫ్ ద 1990 లెవెల్, 1990లో ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేస్తున్నారో అందులో 5% అనేది రెడ్యూస్ చేయాలి. అది వాళ్ళ యొక్క టార్గెట్. సో అది క్వైటో ప్రోటోకాల్. బట్ క్వైటో ప్రోటోకాల్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే వెస్టర్న్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో వాళ్ళకి క్లైమేట్ చేంజ్ రెస్ట్రిక్షన్స్ ఇండస్ట్రీస్ మీద పెట్టడం వల్ల వాళ్ళ ఇండస్ట్రీస్ అనేది ఒకటి అన్కాంపిటేటివ్ అవ్వడం స్టార్ట్ అయింది. అదేవిధంగా అదే టైంలో పక్కన చైనా, ఇండియా లాంటి కంట్రీస్ హై గ్రోత్ రేట్ తీసుకొస్తున్నాయి. వాళ్ళ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎమిషన్స్ అనేది చేస్తున్నాయి. దీనివల్ల డెవలప్డ్ కంట్రీస్ తీసుకున్న రెస్ట్రిక్షన్స్ వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. సో అందరూ కలెక్టివ్గా చేస్తేనే మనం క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయగలము, ఒక డెవలప్డ్ కంట్రీస్ చేస్తే అవ్వదు అనే ఉద్దేశంతో డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు ఈ క్వైటో ప్రోటోకాల్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా చేయలేదు. సో దీని తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే COP8 ఢిల్లీలో జరిగింది 2002. సో రీసెంట్గా నరేంద్ర మోడీ స్పీచ్ COP28లో మేము COP33 హోస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. గివెన్ ఏ ఛాన్స్ వి విల్ హోస్ట్ ఏ COP సమ్మిట్, COP33 సమ్మిట్ హోస్ట్ చేస్తామని చెప్పారు. సో మనకి ఇంతకుముందు జరిగిన COP ఏంటంటే COP8 ఢిల్లీ, వెరీ మచ్ ఇంపార్టెంట్, అందరూ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ COP ఏంటి అంటే COP13 ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్. అది 2010లో జరిగింది. దీని యొక్క మేజర్ అవుట్కమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఇది ఇప్పుడు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి లింక్ అయింది. గ్రీన్ క్లైమేట్ ఫండ్ దీని కింద డెవలప్డ్ కంట్రీస్ అనేది ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ ఎవ్రీ ఇయర్ కాంట్రిబ్యూట్ చేయాలి టు ద డెవలపింగ్ అండ్ అన్డెవలప్డ్ కంట్రీస్కి. ఇది COP13 యొక్క అవుట్కమ్. సో ఇది ఎక్కడ జరిగింది? క్యాన్కాన్లో జరిగింది. సో ఇది కూడా ఈ టార్గెట్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా రీచ్ కాలేదు. రీసెంట్గా వచ్చిన డిఫరెంట్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఎవ్రీ ఇయర్ ఇప్పుడు వాళ్ళు మీట్ అవుతున్న టార్గెట్ 20 బిలియన్ నుంచి 80 బిలియన్ పర్ ఇయర్ ఇస్తున్న. లాస్ట్ ఇయర్ 2020
లో ఇచ్చారు అనేది ఒక అజంప్షన్. అంటే ఒక డిఫరెంట్ రిపోర్ట్స్ డిఫరెంట్ నెంబర్స్ ఇస్తున్నాయి. ఎందుకు ఇలా డిఫరెంట్ నెంబర్స్ ఇస్తున్నాయంటే దెర్ ఈజ్ నో క్లియర్ డెఫినేషన్ ఆఫ్ ద క్లైమేట్ ఫైనాన్స్. ఇది ఇండియా COP28లో ఇండియా డిబేట్లో పెట్టిన వన్ ఆఫ్ ద పాయింట్. ఇది క్లైమేట్ ఫైనాన్స్కి ఒక క్లియర్ డెఫినేషన్ అనేది ఉండాలి. డెవలప్డ్ వాళ్ళకి బడ్జెట్ అలొకేషన్స్లో ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు లోన్ రూపంలో ఇచ్చేదా, లేదా గ్రాంట్ రూపంలో ఇచ్చేదా, లేకపోతే మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చేదా ఏంటి అనేది మొత్తం ఒక క్లియర్ డెఫినేషన్ ఉండాలి. ఆ డెఫినేషన్ అనేది ఇప్పటికీ లేదు. దట్స్ హైలీ కాంట్రవర్షియల్ ఇష్యూ. అది ఇంకా డిస్కషన్ అవుతూనే ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ COP21 2015 ప్యారిస్. దీని నుంచి వచ్చిన అవుట్కమ్మే ప్యారిస్ అగ్రిమెంట్. ఇది మనకి ప్రజెంట్ ఏదైతే క్లైమేట్ చేంజ్ నెగోసియేషన్స్ అవుతున్నాయో దానికి బేస్, దట్ ఈస్ ద ఫౌండేషన్. సో ఏదైతే క్యోటో ప్రోటోకాల్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏదైతే ఉందో ఓన్లీ ఓకే సారీ, ఇది COP16. యూ కెన్ నోట్ డౌన్ COP16. సో ఏదైతే ఫెయిల్ అవ్వడానికి కారణం అయ్యిందో ఆ కారణం ఏంటంటే ఓన్లీ డెవలప్డ్ కంట్రీసే రెస్పాన్సిబుల్ క్లైమేట్ చేంజ్ రెడ్యూస్ చేయడానికి. కాబట్టి వాళ్ళే ఎమిషన్స్ రెడ్యూస్ చేయాలి అనేసి క్యోటో ప్రోటోకాల్లో తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద పాయింట్. సో దానివల్ల ఫెయిల్ అయింది. ఇప్పుడు అందరూ రెడ్యూస్ చేస్తేనే క్లైమేట్ చేంజ్ పోతుంది అనే ఉద్దేశంతో వచ్చిన కొత్త ప్రిన్సిపల్ కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్. ఏదైతే డిఫరెంట్ కంట్రీస్ ఉన్నారో వాళ్ళ అందరూ క్లైమేట్ చేంజ్ రిడక్షన్ కోసం ఫైట్ చేయాలి. వాళ్ళందరూ వాళ్ళ శక్తి మేరకు ఎమిషన్స్ అనేది రెడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన ప్రిన్సిపల్ కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్. దీని కింద వచ్చిన పాయింట్ ఏంటంటే INDC, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైనింగ్ కాంట్రిబ్యూషన్స్. ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ టార్గెట్స్తో వస్తారు. ఆ టార్గెట్స్ని INDC అంటారు. సో ఇక్కడ వచ్చిన ఇంకో ఇంపార్టెంట్ అవుట్కమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇండియా ఫ్రాన్స్ కలిపి 2015లో ప్యారిస్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి. సో నెక్స్ట్ మనము ఇప్పుడు ఈ ప్యారిస్ అగ్రిమెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు మనము COP28 చూస్తున్నాం. ఇది బ్యాక్గ్రౌండ్ సమ్మిట్స్కి. సో ఇప్పుడు మనం COP28లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సమ్మిట్ అయిపోయింది, మరి సమ్మిట్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏందనేది మనం చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ COP సమ్మిట్లో ఒకటి గ్లోబల్ స్టాక్ టేక్. సో దీని గురించి నేను నోట్స్ డిక్టేట్ చేస్తాను, COP28 అవుట్కమ్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఈ నోట్స్ని డిక్టేట్ చేస్తాను, జస్ట్ వినండి. గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏదైతే ప్యారిస్ అగ్రిమెంట్లో వన్ ఆఫ్ ద రూల్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ 5 yearsకి ఒకసారి క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఫైనాన్సెస్ ఎంత వస్తున్నాయి, ఎంత ఎమిషన్స్ రెడ్యూస్ చేశారు డిఫరెంట్ కంట్రీస్, వాళ్ళకి పెట్టుకున్న టార్గెట్స్ ఎంతవరకు మీట్ అవుతున్నారు అనే కంప్లీట్ అనాలిసిస్ అనేది ఒక రిపోర్ట్ రూపంలో ఈ COP సమ్మిట్లో సబ్మిట్ చేస్తారనమాట ఎవ్రీ 5 yearsకి ఒకసారి. ఇది తయారు చేయడానికి వాళ్ళకి 2 years పడుతుంది. సో 2018లో COP సమ్మిట్లో వాళ్ళు డిసైడ్ చేశారు 2023కి మనం ఒక గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అనేసి. సో దాని ప్రకారమే ఈ COP సమ్మిట్ 2023 COP సమ్మిట్లో ఒక గ్లోబల్ స్టాక్ టేక్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్, గ్లోబల్ స్టాక్ టేక్ అంటే తెలియాలి. ఈ COP సమ్మిట్కి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది గ్లోబల్ స్టాక్ టేక్. సో అదే ఒకటి. నెక్స్ట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో డెవలప్డ్ కంట్రీస్ క్రియేట్ చేసిన ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయింది ఎవరంటే డెవలపింగ్ అండ్ అన్డెవలప్డ్ కంట్రీస్. ఎప్పుడైనా ఏదైనా సైక్లోన్ కానీ ఏదైనా డిజాస్టర్ కానీ వచ్చినప్పుడు పూర్ పీపుల్సే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఈవెన్ మన కోస్టల్ ఏరియాస్లో సైక్లోన్ వచ్చినప్పుడు ఎవరైతే మంచి మంచి బిల్డింగ్స్లో ఉంటారో వాళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళకి ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇంటిపైన వాటర్ ట్యాంక్ ఉంటుంది, కావాల్సినప్పుడు వాటర్ యూస్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇల్లులన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి, కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరైతే గుడిసెల్లో ఉంటారో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళు క్లైమేట్ చేంజ్కి ఏ విధంగా కారణం కారు, కానీ వాళ్ళే ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు. ఇది ఒక లోకల్ ఎగ్జాంపుల్. నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ చూసినప్పుడు ఏదైనా డిజాస్టర్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేదే పూర్ పీపుల్, బట్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. వాళ్ళకి కాంపన్సేషన్ కావాలి. ఆ కాంపన్సేషన్
కి క్రియేట్ చేసిన ఫండ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఇది క్రియేట్ చేసిందేమో COP27. లాస్ట్ COP27 ఈజిప్ట్లో జరిగింది. అందులో ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ క్రియేట్ చేశారు. ఇక్కడ దీని యొక్క రూల్స్, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. దీనికి ఆల్రెడీ డిఫరెంట్ డెవలప్డ్ కంట్రీస్ 750 మిలియన్ ఇచ్చారు. కాంట్రిబ్యూషన్ అనేది ఈ COP28 సమ్మిట్లో జరిగిందనమాట. నిజంగా కావాల్సింది మోర్ దాన్ $1 ట్రిలియన్, కానీ వాళ్ళు ఇచ్చింది జస్ట్ $750 మిలియన్. మళ్ళీ దాని యొక్క ఇంకా దానికి ఎలాగ ఇవ్వాలి డిఫరెంట్ కంట్రీస్కి, ఎవరైనా క్లైమేట్ డిజాస్టర్ వల్ల ఎఫెక్ట్ అయితే దానికి వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది ఇంకా ఆ రూల్స్ ఇంకా ఫ్రేమ్ కాలేదు. అవి ఫ్రేమ్ అయితే కానీ దీని యొక్క కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దీని గురించి ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ విల్ హోస్ట్ ఫర్ 4 years. ఈ ఫండ్ని ఒక 4 years వరకు వరల్డ్ బ్యాంక్ హోస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఒక ఇండిపెండెంట్ బాడీ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, గ్లోబల్ రిన్యూవబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్. నేను డిక్టేట్ చేస్తాను ఈ నోట్స్. నెక్స్ట్, గ్లోబల్ రిన్యూవబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్. దీని కింద ఏంటి అంటే, రిన్యూవబుల్ ఎనర్జీస్ని 3 times ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ అయితే ఎగ్జిస్టింగ్ ఉన్న డిఫరెంట్ కంట్రీస్కి దాన్ని 3 times రిన్యూవబుల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయాలి. ఇంకోటి ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇప్పుడు యావరేజ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఎవ్రీ ఇయర్ ప్రతి కంట్రీ అనేది వాళ్ళ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు. అందులో ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ యావరేజ్ ఎఫిషియన్సీ ఎంత అంటే, ఎనర్జీ ఎఫిషియన్సీ 2% ఉంది. దీన్ని మనం డబల్ చేసుకోవాలి. ఎంతకి? 4%కి డబల్ చేయాలి బై 2030. ఈ టార్గెట్స్ అన్నీ 2030కి. సో ఇంతవరకు నోట్ చేసుకుందాము. నేను తర్వాత మీకు మిగతా కూడా చెప్తాను. సో COP28 అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. COP28 అందులో ఫస్ట్ వన్ గ్లోబల్ స్టాక్ టేక్. COP28 అవుట్కమ్స్ గ్లోబల్ స్టాక్ టేక్. వెరీ ఇంపార్టెంట్. COP28 సమ్మిట్ నెక్స్ట్ 6 to 8 monthsలో జరిగే ఎగ్జామ్లో వితౌట్ ఏ క్వశ్చన్ ఆన్ COP28 అనేది ఉండదు పేపర్. సో అవుట్కమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నోట్ డౌన్ COP28 ఫస్ట్ వన్ గ్లోబల్ స్టాక్ టేక్. సో ప్రీవియస్ ఒక క్లాస్లో నేను గ్లోబల్ స్టాక్ టేక్ చెప్పాను. సో వాళ్ళకి అవసరం లేకపోవచ్చు రాసుకోవడం, బట్ మీతో లేదా రాసుకోండి. గ్లోబల్ స్టాక్ టేక్, ఇట్ ఈజ్ ఏ పీరియాడిక్ రివ్యూ. ఇట్ ఈజ్ ఏ periodic review mechanism established under the Paris Agreement. In 2015. The global stock take is a 2-year process scheduled to happen every 5 years. Scheduled to happen every 5 years. సో అది చేయడానికి 2 years పడుతుంది, జరిగేది మాత్రం ఎవ్రీ 5 years ఒకసారి జరుగుతుంది. సో 2018లో డిసైడ్ చేయరు గ్లోబల్ స్టాక్ టేక్ చేయాలనేసి, అందుకని 2023లో జరిగింది. నెక్స్ట్ 2028లో జరుగుతుంది. సో కంటిన్యూ. ద ఫస్ట్ గ్లోబల్ స్టాక్ టేక్ got underway in 2022 and will conclude at COP28. Next, the next stock take
will occur in 2028, 2028 and again in 2033, 2033. So next point in that, its primary objective is to assess individual countries efforts to reduce greenhouse gas emissions and transition to renewable energy sources So this is the first one. One of the outcome is global stock take, which is most important. This is the second one, loss and damage fund. So note down. Member countries reached an agreement to operationalize the loss and damage fund. Continue. Aimed at compensating countries affected with climate change impact. Next point, World Bank, it's very important relating to loss and damage fund. World Bank will host this fund for 4 years. So that is the second one. So third one, global renewable and energy efficiency pledge. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇండియా సైన్ చేయలేదు, ఇది ఒక ప్లెడ్జ్ అంటే ఇట్స్ అన్ ఆబ్లిగేషన్, మ్యాండేటరీ. ఒకళ్ళు సైన్ చేస్తే వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్. బట్ ఇండియా డిడ్ నాట్ సైన్ దిస్ ప్లెడ్జ్. దేర్ వేర్ 2 reasons వై ఇండియా డిడ్ నాట్ సైన్ దిస్ గ్లోబల్ రెన్యూవబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్. సో రీసెంట్గా గ్రూప్ 1లో గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ ఎందుకు సైన్ చేయలేదని అడిగారు. సో అదేవిధంగా ఇది ఎందుకు సైన్ చేయలేదో మనకు తెలియాలి. సో దానికి 2 reasons ఉన్నాయి. ఒకటి ఏంది అంటే ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ. అసలు రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి అనే క్లాసిఫికేషన్లో మనకి డెవలప్డ్ కంట్రీస్కి విభేదం అనేది వచ్చింది. అది ఎందుకు వచ్చింది అంటే మన రిన్యూవబుల్ ఎనర్జీ క్యాలిక్యులేషన్స్లో హైడ్రో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం మనం. సో రైట్ నౌ అరౌండ్ 170 GW రిన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఉంటే ఇందులో మనం హైడ్రో అరౌండ్ సమ్ 45 GW హైడ్రో కూడా ఉంటుంది. మనం హైడ్రోని కూడా రిన్యూవబుల్ ఎనర్జీగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, బట్ డెవలప్డ్ కంట్రీస్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏదైనా న్యూ కోల్ పవర్ ప్లాంట్ పెట్టాలి అంటే దానికి కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ మ్యాండేటరీ అటాచ్ చేయాలి.
ఇది ఒక రూల్ అనేది వాళ్ళు ఈ ప్లెడ్జ్లో మెన్షన్ చేశారు. ఈ ప్లెడ్జ్లో ఏం మెన్షన్ చేశారు, ఏదైనా కొత్త పవర్ ప్లాంట్ సపోజ్ రామగుండం పవర్ ప్లాంట్ వస్తుంది అనుకోండి కొత్తగా, దానికి మ్యాండేటరీ రూల్ ఏంటంటే వచ్చే ఎమిషన్స్ అన్నిటినీ క్యాప్చర్ చేసి వీ హ్యావ్ టు స్టోర్ దట్. అంటే ఎనీ టైప్ ఆఫ్ న్యూ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ యొక్క అడిషన్ అనేది ఎన్విరాన్మెంట్లో జరగకూడదు అనే కండిషన్తో వచ్చారు. బట్ ఇండియాకి కండిషన్ నచ్చలేదు. ఆల్రెడీ ఇండియా నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ కింద మనం ఇంకొక నియర్లీ ఒక 100 గిగావాట్ కోల్ పవర్ ప్లాంట్ యాడ్ చేద్దామనే టార్గెట్ ఉంది బై 2030. సో మనం ఇంకా చాలా కోల్ పవర్ ప్లాంట్స్ పెట్టబోతున్నాం. సో అన్నిటికీ ఇటువంటి టెక్నాలజీస్ పెట్టాలంటే మన పవర్ కాస్ట్ చాలా పెరిగిపోతుంది. దట్ ఇస్ ద ఫస్ట్. సెకండ్ ఏంటంటే మన దగ్గర టెక్నాలజీ లేదు, ఆ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ అనేది మన దగ్గర లేదు. డెవలప్డ్ కంట్రీస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు. సో ఈ 2 రీజన్స్తో మనం ఈ కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ లేదనమాట. సో దానివల్ల మనం ఈ గ్లోబల్ రిన్యూవబుల్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్లెడ్జ్ అనేది మనం జాయిన్ చేయలేదు. కానీ మనం ఏం చెప్తున్నామంటే వీ విల్ స్ట్రైవ్, మేము ఖచ్చితంగా రెన్యూవబుల్ ఎనర్జీస్ ఇంక్రీజ్ చేస్తాము. కానీ దానికి కండిషన్ ఏంటంటే మీరు ఫైనాన్స్ ఇవ్వాలి, మాకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేయాలి. మీరు ఎంత చేస్తే మేము అంత క్లీన్ ఎనర్జీ వైపు మూవ్ కాగలము. So that is India's argument. So now note down the point relating to that, the targets, very important target. The pledge stipulates the signatory countries, ఎవరైతే సైన్ చేస్తారో సిగ్నేటరీ కంట్రీస్ టు వర్క్ టుగెదర్ టు ట్రిపుల్ వరల్డ్స్ installed renewable energy generation capacity of at least 11,000 gigawatt by 2030. So second point relating to energy efficiency, it also calls for collectively doubling the global average annual rate of energy efficiency improvements from around 2% to over 4% every year until 2030. So next, fourth one, transitioning away from fossil fuels. So this is a hotly debated contest between developed countries and developing and undeveloped countries. So developed countries want complete phase away of the fossil fuels. ఏ ముఖ్యమైన కారణము
అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరుగుతున్నాయో దానికి కారణం ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని కంబషన్ చేయడమే. సో అటువంటిది సమూలంగా మనం తీసేస్తే ఖచ్చితంగా కొత్త కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది ఏమీ ఉండవు అనేది ముఖ్యమైన పాయింట్ వాళ్ళది. ఫస్ట్ వాళ్ళ యొక్క మేజర్ ఫోకస్ కోల్. వాళ్ళ యొక్క మేజర్ ఫోకస్ అందరూ COP26లోనే COP26 గ్లాస్గో యూకేలో జరిగింది. అప్పుడే వాళ్ళు ఒక పాయింట్తో వచ్చారు, వీ షుడ్ కంప్లీట్లీ ఫేస్ అవుట్ కోల్ ఇండస్ట్రీస్ అని వచ్చారనమాట. సో ఇండియా ఒప్పుకోలేదు, కంప్లీట్ ఫేస్ అవుట్ కాదు, ఫేస్ డౌన్, మెల్లగా తగ్గించుకుంటూ పోదాం, అది కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చేస్తేనే అని మనం తీసుకొచ్చాము. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు కోల్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళేమో వాళ్ళ ఎనర్జీ యూసేజ్లో కోల్ అనేది చాలా తక్కువ, అరౌండ్ 20%. బట్ ఇండియాకి మోర్ దెన్ 50% వీఆర్ డిపెండింగ్ ఆన్ ద కోల్. ఈవెన్ మన ఫ్యూచర్ ఎనర్జీ కూడా మనం డిపెండ్ అయ్యేది కోల్. ఎందుకు అంటే ఒకటి, మన దగ్గర కావాల్సినంత కోల్ రిసోర్సెస్ ఉన్నాయి. సెకండ్, దాని మీద డిపెండ్ అయ్యి చాలామంది యొక్క లైవ్లీహుడ్ అనేది ఉంది. మనం అదేవిధంగా వేరే కంట్రీస్ మీద ఎనర్జీ రిసోర్సెస్ కోసం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మన యొక్క గ్రిడ్ స్టెబిలిటీ, ఎప్పుడూ రిన్యూవబుల్ 24 hours అవైలబిలిటీ మనం చెప్పలేము. ఒక్కోసారి విండ్ స్పీడ్ తగ్గిపోవచ్చు, ఒక్కోసారి సన్ అవైలబిలిటీ అనేది మారచ్చు. అదే మనకు గ్రిడ్ స్టెబిలిటీకి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కోల్ అనేది ఉండాలి. సో ఎన్ని రోజులు కోల్ మీద డిపెండ్ అవుతాము ఈ గ్రిడ్ స్టెబిలిటీ కోసం అనేది ఇంకో క్వశ్చన్ ఉంది. దానికోసమే ఆల్టర్నేటివ్స్ ఏమొచ్చాయంటే, ఇది జనరల్గా మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో యూస్ చేయొచ్చు. ఒకవేళ కోల్ యూపీఎస్సీలో చాలాసార్లు అడిగారు, డిబేట్ బిట్వీన్ కోల్ వర్సెస్ మా రిన్యూవబుల్ ఎనర్జీస్ అనేది. మనం ఇంకెంతకాలం కోల్ మీద డిపెండ్ అవ్వాలి, కోల్ ఎన్విరాన్మెంట్లీ అన్ఫ్రెండ్లీ కదా, మారలేమా అంటే ఎస్, గ్రిడ్ స్టెబిలిటీ కోసం దేర్ వేర్ అదర్ ఆల్టర్నేటివ్స్. వన్ ఈజ్ బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీ. ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీస్ ఎప్పుడు మనం డిపెండ్ అవ్వలేము. అదే మన బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీస్ కానీ మనం జనరేట్ చేయగలిగామంటే ఎక్కువ ఎనర్జీ వచ్చినప్పుడు వీ కెన్ స్టోర్ దిస్, అండ్ మనకి ఎప్పుడైతే హై డిమాండ్ ఉంటుందో అప్పుడు మళ్ళీ మనం వీడు వాడుకోవచ్చు. సో ఇంకొకటి రీసెంట్గా కొన్ని టెక్నాలజీస్ వస్తున్నాయి, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్స్. మొన్న బడ్జెట్లో కూడా దీనికి స్పెషల్ వైబిలిటీ గ్యాప్ ఫండ్స్ కూడా అలొకేట్ చేయడం జరిగింది. సో ఇది ఇంకొక మెకానిజం. దీన్ని పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కింద రిన్యూవబుల్ ఎనర్జీ యూస్ చేసుకొని వాటర్ని హయ్యర్ లెవెల్కి మూవ్ చేస్తాము. ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ డిమాండ్ పెరుగుతుందో దాన్ని మళ్ళీ లో లెవెల్కి మూవ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి వీ కెన్ సప్లై. సో దిస్ ఈజ్ ఆల్సో ఇండైరెక్ట్లీ ఏ టైప్ ఆఫ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ లాంటిది. సో ఇంకొకటి ఏమొచ్చిందంటే గ్రీన్ హైడ్రోజన్. సో ఇటువంటి కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ వైబుల్ అవుతాయో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనం కోల్ నుంచి స్లోగా మూవ్ అయిపోయి గ్రిడ్ స్టెబిలిటీ కోసం వీ నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో అప్పుడు దాకా మనకి అవసరం ఉంటూనే ఉంటుంది. సో జస్ట్ రిమెంబర్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ క్యాన్ బి హెల్ప్ఫుల్. సో ఈ ట్రాన్సిషన్కి మనం ఒప్పుకోవట్లేదు కంప్లీట్ ఫేస్ డౌన్ ఫాజిల్ ఫ్యూయల్స్ తీసేయడానికి. ఈవెన్ కొన్ని కంట్రీస్ లైక్ సౌదీ అరేబియా, యుఏఈ వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు. సో దేర్ ఎకానమీస్ ఆర్ డిపెండ్ ఆన్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, అట్ ప్రెజెంట్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫాజిల్ ఫ్యూయల్స్. సడన్గా మనం కోల్, క్రూడ్ ఆయిల్ అన్నీ ఆపేస్తే హౌ కెన్ వి సస్టైన్, ఎకానమీస్ అనేది అన్ని పడిపోతాయి అనమాట. సో దానికి ఆల్టర్నేట్ లేదు. ఆ ఆల్టర్నేట్ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేయాలి, డెవలప్ చేయాలి, వాటిని ట్రాన్స్ఫర్ చేయాలి. సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో కీప్ సైడ్ హెడ్డింగ్ ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. ఎందుకంటే ఆ డాక్యుమెంట్లో ఒక పదం మెన్షన్ చేస్తుంది, దట్స్ ఇంపార్టెంట్. సో నోట్ డౌన్. సో COP28 calls for transitioning away from fossil fuels in energy systems in a just orderly and equitable manner. సో మనం ట్రాన్సిషన్ అనేది ఇట్లా జస్ట్ ఆర్డర్లీ అండ్ ఈక్విటబుల్ మేనర్లో ఉండాలి. జస్ట్ ఆర్డర్లీ అండ్ ఈక్విటబుల్ మేనర్, కామా, to achieve net zero by
2050. నెట్ జీరో బై 2050. సో ఈ కాప్ సమ్మిట్లో జరిగిన ఇంకొక డిస్కషన్ ఏంటంటే మనము 1.5 డిగ్రీస్ టెంపరేచర్ రేజ్ లిమిట్ చేయాలి అంటే వరల్డ్ వైడ్ మొత్తం నెట్ జీరో వచ్చేసి 2050 అవ్వాలి అని చెప్పి వాళ్ళు వన్ ఆఫ్ ద ప్రపోజిషన్. అది వస్తే కానీ మనం అనుకున్న టార్గెట్స్ అనేది మీట్ అవ్వలేము. సో అన్ని కంట్రీస్ ఎమిషన్ రిడక్షన్స్ అనేది ఫాస్ట్గా చేయాలి అనే ఉద్దేశంతో వచ్చారు. సో ఇండియన్ నెట్ జీరో టార్గెట్ ఇయర్ 70, చైనా 2060, అదే యూరోపియన్ యూనియన్ అండ్ యూఎస్ఏ 2050. వాళ్ళకి ఏవైతే టార్గెట్స్ ఉంటాయో అవి మన మీద కూడా ఇంపోజ్ చేస్తున్నారు. కానీ అది ఇంపోజ్ చేసే ముందు వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి, ఒకటి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇంకోటి టెక్నాలజీ అనేది ఇవ్వాలి. అప్పుడే మనం మీట్ కాగలం. అటువంటి ఏమి చేయకుండా జస్ట్ మన మీద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తే ఇట్స్ మోర్ అన్ఫేర్. సో దట్ ఈస్ ఈ డిబేట్ అనేది మీకు ఎస్ఏలో రాయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఎస్ఏ, మళ్ళీ క్లైమేట్ జస్టిస్ అనే టాపిక్ ఉంటుంది గ్రూప్ 1లో, క్లైమేట్ జస్టిస్. అదే టాపిక్స్కి ఈ డిబేట్స్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్స్, ఇవన్నీ క్లైమేట్ జస్టిస్ కింద వస్తుంది. సో మనం ఈ ఎగ్జాంపుల్స్ అనేది అక్కడ క్లైమేట్ జస్టిస్లో కానీ హౌ టు సపోజ్ ఏదైనా ఎస్ఏ రాస్తున్నప్పుడు రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్, హౌ టు కంబాట్ క్లైమేట్ చేంజ్కి సొల్యూషన్స్ రాస్తున్నప్పుడు మనం ఈ ఇనిషియేటివ్స్ని అదేవిధంగా మన ఇండియా సైడ్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సొల్యూషన్స్కి అవన్నీ తీసుకొని రావాలి. సో దీస్ డిబేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నీ ఫాలో అవ్వండి. ఏవైతే న్యూస్ పేపర్లో వస్తున్నాయో, ఏదైతే డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో వస్తాయో అవి డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే దిస్ వేర్ ద రియలిస్టిక్ సొల్యూషన్స్. ఐడియల్గా ఫాజిల్ ఫ్యూయల్స్ ఎలిమినేట్ చేయమని చెప్పొచ్చు, బట్ దెర్ వేర్ మెనీ రెస్ట్రిక్షన్స్ టు ఎలిమినేట్ ఫాజిల్ ఫ్యూయల్స్. అదే మనం అదే ఎగ్జామ్లో రాస్తే ఎగ్జామినర్ కూడా బాగా ఇంప్రెస్ అవుతారు. సో దట్ ఈస్. సో నెక్స్ట్ అవుట్కమ్, గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. సో దీని కింద ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్కి ఏసీలు, ఫ్రిడ్జ్లు వాళ్ళు కూడా ఎమిట్ చేస్తున్నారు అనమాట. మన ఒక ఏసీ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక టెంపరేచర్ టార్గెట్ పెట్టింది, అందరూ ఇదే టెంపరేచర్ వాడండి అనేసి. ఎవరైనా చెప్పగలరా టెంపరేచర్ ఎంతో? సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఏసీలు 25 డిగ్రీస్, అందరూ 25 డిగ్రీసే మెయింటైన్ చేయండి, అది మనకి మంచిది, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీకి కూడా మంచిది అనేసి. సో ఇట్లా ఈ కూలింగ్ ఏసీలు అవి ఎక్కువ వాడడం వల్ల కార్బన్ ఎమిషన్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. సో అటువంటి ఎమిషన్స్ నుంచి రెడ్యూస్ చేయడానికి దే కేమ్ అప్ విత్ ఎ న్యూ ప్లెడ్జ్, గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. సో నోట్ డౌన్. ఇట్ ఇన్క్లూడ్స్ 66 నేషనల్ గవర్నమెంట్ signatories committed to working together to reduce cooling related emissions, across all sectors by at least 68% globally relative to 2022 levels by 2050. సో 2050 లోపల 68% ఎమిషన్స్ అనేది మనం రెడ్యూస్ చేయాలి. సో దట్ ఈస్. సో ఇండియా ఈజ్ నాట్ ఎ సిగ్నేటరీ. ఇందులో కూడా ఇండియా రైట్ నౌ సిగ్నేటరీ కాదు, ఫ్యూచర్ ఏమో జాయిన్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇండియా డిడ్ నాట్ సైన్ ఈవెన్ దిస్ ప్లెడ్జ్ ఆల్సో. సో నెక్స్ట్ అవుట్కమ్, ట్రిప్లింగ్ న్యూక్లియర్ ఎనర్జీ. tripling 3 times tripling nuclear energy by 2050.
సో అక్కడ రాసుకోండి, ఇది దిస్ ఇస్ నాట్ అన్ అవుట్కమ్, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. అది రాసుకోండి, వెరీ వన్ ఆఫ్ ద టెర్మినాలజీ ఫర్ కాప్ క్లైమేట్ ఫైనాన్స్ నెగోసియేషన్స్కి. ఇది రాసుకోండి, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. సో ఇంతకుముందు గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ ఇవ్వాలనేది టార్గెట్ ఎవ్రీ ఇయర్ బై 2020. ఇప్పుడు UNCTAD అనే ఒక యునైటెడ్ నేషన్స్ ఒక ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఇప్పుడు కావాల్సింది $500 బిలియన్ బై 2025. సో న్యూ టార్గెట్ అనమాట. ఇంతకుముందు $100 బిలియన్ ఉండే టార్గెట్ ఐ విల్ డిక్టేట్, ఇప్పుడు దాన్ని ఏంటంటే $500 బిలియన్ చేశారు. 100 ఇవ్వట్లేదు, ఇంకా 500 అస్సలు ఇవ్వడం జరగదు, నాట్ అట్ ఆల్ పాసిబుల్. బట్ ఇంత ఇస్తే కానీ క్లైమేట్ చేంజ్ మీద మనం ఫైట్ చేయలేము, అడాప్టేషన్ కానీ మిటిగేషన్ కానీ దేనికైనా సరే $500 బిలియన్ కావాలి అనేది లేటెస్ట్. దానికి భాగంగా COP28లో మీటింగ్ జరిగింది, దాన్ని డిస్కస్ చేశారు. మన ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లో ఎక్స్ప్లిసిట్గా ఇది మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లిసిట్గా దీన్ని డెవలప్డ్ కంట్రీస్ ఫాలో అవ్వాలి అనేసి ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇట్స్ నాట్ అన్ అవుట్కమ్, బట్ నోట్ డౌన్ దేర్ ఇట్ సెల్ఫ్ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. సో the goal is to contribute $500 billion every year by 2025. So these were the international outcomes. We will see last two outcomes of India. So TSPSC వాళ్ళకి మొన్న 2023 గ్రూప్ 1లో ఒక క్వశ్చన్ అడిగారు, రివర్ సిటీస్ అలయన్స్. దారా ఎవరికైనా గుర్తుందా? TSPSC వాళ్ళు ఉన్నారా? ఒక క్వశ్చన్ అడిగారు, రివర్ సిటీస్ అలయన్స్ ఎక్కడ జరిగింది అనేసి ఒక క్వశ్చన్ అడిగారు, ఇఫ్ ఎనీవన్ రిమెంబర్. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మన ప్రైమ్ మినిస్టరు ఈ రివర్ సిటీస్ అలయన్స్ని మనం గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ చేస్తున్నాం. వీ ప్రపోజ్డ్ దిస్ వన్. ఎలాగైతే ఇంతకుముందు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనౌన్స్ చేసామో, ఇప్పుడు ఈ COP28లో మనం అనౌన్స్ చేసాము గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. ఈ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ కింద ఏంటంటే ఏదైతే సిటీస్ గుండా రివర్స్ వెళ్తున్నాయో అటువంటి సిటీసు స్పెషల్ డెవలప్మెంట్ అనేది అవసరం, రివర్ సెంట్రిక్ డెవలప్మెంట్. ఏ విధంగా మనము రివర్ పొల్యూషన్ జరగకుండా మనము డెవలప్ చేయగలము సిటీస్ని అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట, ఈ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. సో ఇంతకుముందు TSPSC గ్రూప్ 1లో రివర్ సిటీస్ అలయన్స్ కింద అడిగారు. రివర్ సిటీస్ అలయన్స్ అనేది ఇండియాలో ఉన్న అన్ని సిటీస్, ఏ సిటీస్కి ఉండేది రివర్స్ వెళ్తాయో వాళ్ళు మీట్ అయ్యి వాళ్ళ మధ్య ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అది రివర్ సిటీస్ అలయన్స్. ఇప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ మన వాళ్ళు గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ అనేది రావడం జరిగింది. సో కీప్ సైడ్ హెడ్డింగ్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. సో it highlights sustainable river centric development. It covers 275 plus global river cities in 11 countries, in river countries. So that is next. Keep side heading green credit initiative. This is the second important outcome which we launched at the COP28. సో ఇంతకుముందు ఆల్రెడీ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనేది మన బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని ఇండియా లెవెల్లో ఆల్రెడీ లాంచ్ చేసాం. ఇప్పుడు మనం ఇది గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్తున్నాం, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్.
ఇప్పుడు ఏదైనా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీ చేయాలి అంటే మనం ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము ఇంతకుముందు. ఈ టాపిక్ ఎవరిని అటెండ్ అయ్యి ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అని మనం డిస్కస్ చేసాము. సో ఇదే ఎక్స్పాండ్ చేసాము. ఇందులో ఏంటి అంటే ఏదైనా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీ చేయాలంటే ఈవెన్ వాలంటరీగా చేయాలన్నా దానికి మనీ కావాలి. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్, ఒక వాటర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ ఏది చేయాలన్నా మనీ అనేది కావాలి. సో వాలంటరీగా డొనేషన్స్ ద్వారా చేస్తూ వెళితే దానికి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. అదే ఎవరైనా అఫారెస్టేషన్ యాక్టివిటీ చేస్తే ఆ అఫారెస్టేషన్ యాక్టివిటీ చేసినందుకు జరిగిన ఖర్చు కానీ వాళ్ళకి కానీ తిరిగి వస్తే దే క్యాన్ ఇంకో అఫారెస్టేషన్ యాక్టివిటీకి వాళ్ళకి ఇన్సెంటివ్గా యాక్ట్ చేస్తుంది. అందుకనేసి సో ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కింద చాలా ఇండస్ట్రీస్కి పొల్యూషన్ రిలేటెడ్ టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళు టార్గెట్స్ ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేయాలి అని ప్రతి ఇండస్ట్రీస్ టార్గెట్స్ అనేది ఉంటాయి. ఆ మీట్ కానప్పుడు వాళ్ళ మీద పెనాల్టీస్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఆ పెనాల్టీస్ని అవాయిడ్ చేయడం కోసం కార్బన్ క్రెడిట్, మనం వినుంటాం కార్బన్ క్రెడిట్ అనే సర్టిఫికేట్స్ కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళు. సో ఇప్పుడు దాని బదులు ఇంకొకటి గ్రీన్ క్రెడిట్ సర్టిఫికేట్స్ అనేది ఇస్తారనమాట. అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేసినాక ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ అయితే డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళు ఈ యాక్టివిటీ చేయడం వల్ల ఇంత కార్బన్ డైఆక్సైడ్ రెడ్యూస్ అయింది, సో వీళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇంత వాల్యూ ఉండే సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు. వాటిని గ్రీన్ క్రెడిట్ సర్టిఫికేట్స్ అంటారు. ఈ సర్టిఫికేట్స్ని వాళ్ళు ఇండస్ట్రీస్కి అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే మనీ వస్తాయి. ఆ మనీని ఇంకో ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అది ఇనిషియేటివ్. సో ఓన్లీ ఇండస్ట్రీ పొల్యూషన్కే కార్బన్ క్రెడిట్ ఉంటుంది అనమాట. ఈ గ్రీన్ క్రెడిట్ అనేది ఒక అఫారెస్టేషన్, వాటర్ కన్జర్వేషన్, ఎకో ఫ్రెండ్లీ హౌజెస్కి, ప్రతి దానికి ఎనర్జీ ఎఫిషియన్సీ మెజర్స్కి అన్నిటికీ ఈ గ్రీన్ క్రెడిట్ సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది గ్లోబలైజ్ అయ్యిందంటే మనం ఆ సర్టిఫికేట్స్ అనేది వరల్డ్ వైడ్ ఏ కంపెనీకైనా అమ్ముకోవచ్చు. అమ్ముకుంటే వాళ్ళకి పెద్ద మార్కెట్, ఎక్కువ డబ్బులు వస్తాయి. దాన్ని యూస్ చేసుకొని ఇంకొక గ్రీన్ క్రెడిట్ ప్రాజెక్ట్ అనేది చేయగలుగుతారు. సో ఇది అందరికీ బెనిఫిట్ అవుతుంది. అందుకని వచ్చిన ప్రోగ్రామే గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. సో ఇది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ చేసినందుకు వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్స్ అనేది ఇండస్ట్రీస్కి అమ్ముకోవచ్చు. సో దట్ ఈస్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. యూ కెన్ నోట్ డౌన్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. ఇట్ ఈస్ a mechanism to incentivize voluntary pro-planet actions like water conservation and afforestation. Under this initiative, next point, under this initiative, green credits will be issued for environment friendly activity. So this is the outcomes of the COP28. Now we will see the defense current affairs. We'll start the defense current affairs. So most probably this class we will complete the defense current affairs. Next class nunchi we will see the space current affairs. నెక్స్ట్ క్లాస్ మనం స్పేస్ చూస్తాం నెక్స్ట్ క్లాస్కి. సో ఈ క్లాస్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మనము నిన్న జరిగిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. విల్ కంటిన్యూ. సో లాస్ట్ క్లాస్లో మనము డ్రోన్స్ చూడడం జరిగింది. సో ఈ క్లాస్ మనం స్టార్ట్ చేస్తాం సబ్మరైన్స్ రిలేటెడ్ ఏమైతే న్యూస్లో ఉన్నాయో మనం అవి చూస్తాం. సో సబ్మరైన్స్ అనే ఒక క్లాసిఫికేషన్ మనం చూసామంటే సబ్మరైన్స్ని 3 టైప్స్లో క్లాసిఫై చేయొచ్చు. ఎస్ఎస్బిఎన్ నేను డిక్టేట్ చేస్తాను. న్యూక్లియర్ పవర్, డీజిల్ పవర్, అండ్ డీజిల్ పవర్, ఈ విధంగా త్రీ టైప్స్గా క్లాసిఫై చేస్తారు. ఎస్ఎస్బిఎన్ అంటే సో ఇవి 3 టైప్స్. సో ఇక్కడ నుంచి ఎస్ఎస్బిఎన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉంటాయి.
న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి. వీళ్ళు యూస్ చేసిన టెక్నాలజీ, ఏ టెక్నాలజీతో ఏ ఫ్యూయల్ అయితే యూస్ చేస్తారో ఆ సబ్మరైన్స్ కంటే న్యూక్లియర్ ఫ్యూయల్ యూస్ చేస్తారు. వీళ్ళు. సో ఇండియాకి SSBN కింద ఏమున్నాయంటే INS అరిహంట్. ఆల్రెడీ INS అరిహంట్ అనేది ఈ SSBN న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయడానికి మనకున్న సబ్మరైన్ INS అరిహంట్. ఈ INS అరిహంట్ కన్స్ట్రక్షన్ అయినాక మనము ట్రయడ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ని అచీవ్ చేసాం. అంటే ల్యాండ్ నుంచి కానీ, సీ నుంచి కానీ, ఎయిర్ నుంచి 3 చోట్ల నుంచి మనం న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయగలము. ఈ కెపబిలిటీ ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే INS అరిహంట్ కన్స్ట్రక్షన్ జరిగిందో అప్పుడు వచ్చింది. సో ఈ INS అరిహంట్ తర్వాత మనం INS అరిగాట్ అనేది ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇంకోటి INS అరిగాట్. సో న్యూక్లియర్ పవర్ డ్రివన్ సబ్మరైన్స్ ఏవైతే ఉన్నాయో అది మన దగ్గర ఉన్నది INS చక్ర. ఈ INS చక్ర కూడా మనం రష్యా నుంచి తీసుకొచ్చుకున్నాం, INS చక్ర. కానీ రైట్ నౌ ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాంట్రవర్షియల్. కొంతమంది ఏమంటారంటే INS చక్ర మన యొక్క ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అనేసి మనం రిటర్న్ ఇచ్చేసామని కూడా చెప్తున్నారు. సో దెర్ ఈజ్ నో క్లియర్ ఇన్ఫర్మేషన్ రైట్ నౌ INS చక్ర వాడుతున్నామా లేదా అనేది. బట్ INS చక్ర 2 అయితే ఇంకొకటి మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాం, INS చక్ర 2. అదేవిధంగా మనము కూడా న్యూక్లియర్ సబ్మరైన్స్ కన్స్ట్రక్ట్ చేయాలని ట్రై చేస్తున్నాం. దానికి ఉన్న ప్రాజెక్ట్ పేరు, ఇది మన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ 75 ఆల్ఫా. ప్రాజెక్ట్ 75 ఆల్ఫా కింద మనం కొత్తవి న్యూక్లియర్ పవర్ బేస్డ్ సబ్మరైన్స్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాం. సో అది. ఇంకొకటి డీజిల్ పవర్. ఈ డీజిల్ పవర్ కింద ఆల్రెడీ మన దగ్గర కల్వరీ క్లాస్ సబ్మరైన్స్, ఇవి డీజిల్. దీని కన్స్ట్రక్షన్కి మనం ఉన్న ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ 75. సో ఇది న్యూస్. ప్రాజెక్ట్ 75 కింద మన కన్స్ట్రక్షన్ చేస్తున్నవి సబ్మరైన్స్ అనమాట, అది కూడా డీజిల్ సబ్మరైన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ 75 కాకుండా రీసెంట్గా న్యూస్లో ఉంది ప్రాజెక్ట్ 75I. ప్రాజెక్ట్ 75I అనేది న్యూస్లో ఉంది. ఇది ఎందుకంటే ఇంకొన్ని ఇప్పుడు ఆల్రెడీ ఒక 6 ఫ్రాన్స్ కొలాబరేషన్తో కలవరీ సబ్మరైన్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీన్ని స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ప్రాజెక్ట్ 75I కింద మనం ఇంకొక టెండర్ ఇష్యూ చేసాం, ఇంకొక 6 డీజిల్ పవర్డ్ సబ్మరైన్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి. అది ఇంకా టెండరింగ్ స్టేజ్లోనే ఉంది. సో టెండర్ ఇష్యూ చేసాము, ఎవరు రాలేదు ముందుకు కొనడానికి మనకున్న స్పెసిఫికేషన్స్కి, మళ్ళీ ఇష్యూ చేస్తున్నాం. ఇక్కడ ఒక కొత్త టెక్నాలజీ మనం అడిగాము, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అంటే ఊరికే ప్రతిసారి సముద్రం పైకి వచ్చి మళ్ళీ ఎయిర్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళడం కాకుండా అసలు ఎయిర్ మీదే డిపెండ్ కానీ డీజిల్ సబ్మరైన్స్ని మనం అడుగుతున్నాం. అది ప్రాజెక్ట్ 75I. ఈ స్పెసిఫికేషన్స్తో మనం ఇష్యూ చేసిన టెండర్కి ఎవరు ముందుకైతే రాలేదు. సో ఇవి సబ్మరైన్స్. మీరు సేమ్ ఇట్లానే సబ్మరైన్స్ అని టైటిల్ పెట్టి SSBN న్యూక్లియర్ పవర్ అటాక్ సబ్మరైన్, జస్ట్ ఇట్లా రాసుకోండి. సో ఇక్కడ మనకి న్యూస్లో ఏముంది ఇంక ఇది కాకుండా చూస్తే ఈ కలవరీ క్లాస్ సబ్మరైన్స్కి రీసెంట్గా కొన్ని కమిషనింగ్ అనేది జరిగాయి. రీసెంట్గా కొన్ని మన ఆ నేవీలోకి ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకటి వాగిర్, ఇంకోటి వాక్షీర్. సో ఇవి 3 వేల వాగిర్, వాక్షీర్. సో ఇందులో రీసెంట్గా INS వాక్షీర్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో వాళ్ళు అడిగితే క్వశ్చన్, రీసెంట్లీ ఇన్ న్యూస్ INS వాక్షీర్ ఇట్ ఈజ్ ఏ డీజిల్ క్లాస్ సబ్మరైన్, డీజిల్ అటాక్ సబ్మరైన్, న్యూక్లియర్ అటాక్ సబ్మరైన్ అలా అడగొచ్చు. లేకపోతే ఇట్ కమ్స్ అండర్ విచ్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ 75, ప్రాజెక్ట్ 75 ఆల్ఫా, ప్రాజెక్ట్ 75I, ప్రాజెక్ట్ 15A, ప్రాజెక్ట్ 17A, అట్లా ఏదైనా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల్లో ఒకటి అది ప్రాజెక్ట్ 75 కింద వస్తుంది, కలవరీ క్లాస్ సబ్మరైన్స్. ఇట్లా నీట్గా డివైడ్ చేసుకు రాసుకోండి, మీకు బాగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఈ
వాగిర్ వాక్షీర్ దగ్గర ఇంకో అడిషనల్ పాయింట్, అది ఏ షిప్ యార్డ్ కన్స్ట్రక్ట్ చేశారు అనేది అడిగే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్లో అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అక్కడ నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై Mezagon Dock Shipbuilders లిమిటెడ్. సో ఇది సబ్మరీన్స్ గురించి అడిగితే క్వశ్చన్ మోస్ట్లీ 75 అడుగుతారు. ఆ వాగిర్ వాక్షీర్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇంకొన్నిసార్లు అడిగితే ఐఎన్ఎస్ చక్ర కానీ ఐఎన్ఎస్ అరిహంట్ కానీ విచ్ టైప్ ఆఫ్ సబ్మరైన్ అని అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు సబ్మరైన్స్. సో నెక్స్ట్, ఎవరైనా యాంటీ సబ్మరైన్ మిజైల్స్ చెప్పగలరా? ఇండియాలో ఉన్న యాంటీ సబ్మరైన్ మిజైల్స్ అనిపించలేదా? సారీ, టార్పిడో, ఎస్ ఇట్ క్యాన్ బి యూస్డ్ ఫర్ యాంటీ సబ్మరైన్. ఒకటి టార్పిడో. సపరేట్ యాంటీ సబ్మరైన్ మిజైల్స్ అనేది ఉన్నాయి ఇంటి దగ్గర. సాగరిక K-15 సాగరిక ఉంది, K సిరీస్ అంటారు. సారీ సబ్మరైన్ యాంటీ సబ్మరైన్గా సబ్మరైన్ లాంచ్డ్ మిజైల్స్. ఈ సబ్మరైన్ నుంచి లాంచ్ చేసే మిసైల్స్కి ఇండియాలో ఉన్న మిసైల్ పేరు K సిరీసు పేరు సాగరిక. యాక్చువల్లీ K-15 ఇస్ వన్ ఆఫ్ ద మన ఇండియాలో ఉన్న సబ్మరైన్ లాంచ్డ్ మిసైల్ ఇది యాక్చువల్లీ. సో నెక్స్ట్, సో మన సబ్మరైన్ చూసాము. ఇట్లానే షిప్స్ మనకి ఒక 3 టైప్స్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి. ఎక్కువ నేవీలో వాడే షిప్స్లో ఒక 3 టైప్స్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి. అందులో ఏమేమి న్యూస్లో ఉన్నాయి మనం చూడొచ్చు. ఒకటి మిసైల్ డిస్ట్రాయర్స్, అన్ని స్టెల్తే, మోస్ట్లీ స్టెల్త్ అనే పేరు ఉంటుంది. ఒకటి మిసైల్ డిస్ట్రాయర్ షిప్స్, ఇంకోటి ఫ్రిగేట్స్, ఇంకోటి కార్వెటీస్. ఇవి 3 టైప్స్ ఆఫ్ షిప్స్. ఇవన్నీ షిప్స్, నార్మల్ షిప్స్. కాకపోతే ఈ మిసైల్ డిస్ట్రాయర్స్ అనేది చాలా పెద్దది, దానికంటే కొంచెం చిన్నది ఫ్రిగేట్, దానికంటే కొంచెం చిన్నది కార్వెటీస్. బట్ ఇవన్నీ షిప్సే అనమాట. ఈ షిప్స్ అన్నీ యాంటీ సబ్మరైన్ యాక్టివిటీస్ కానీ యాంటీ షిప్ యాక్టివిటీస్ కానీ చేస్తూ ఉంటాయి. సో ఇవి మిసైల్ డిస్ట్రాయర్స్. ఇందులో మనకి ఏదైతే న్యూస్లో ఉందో అదే మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో మనకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీనికి. ఒకటి ప్రాజెక్ట్ 15A, ఇంకోటి ప్రాజెక్ట్ 15B. ఒకటి ప్రాజెక్ట్ 15A, ఇంకోటి ప్రాజెక్ట్ 15B. ఈ ప్రాజెక్ట్ 15Aలో డెవలప్ చేసిన మిసైల్ డిస్ట్రాయర్స్కున్న పేరు కోల్కతా సిరీస్. కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్ అంటారు. సారీ, కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్. అదే 15B కింద చేసే వాటిని విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది, కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కట్టేశారు, ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అండ్ దే ఆర్ బీయింగ్ యూస్డ్. బట్ విశాఖపట్నం 15B అనేది లేటెస్ట్. 15B అనేది లేటెస్ట్. అందులో ఆల్రెడీ డెవలప్ చేసిన వాటిలో మనం చూస్తే విశాఖపట్నం, మురం, గోవా. ఒకటి విశాఖపట్నం, ఇంకోటి మురం, గోవా, ఇంకోటి ఇంపాల్, ఇంకోటి సూరత్. ఈ ఫస్ట్ 2 అనేది ఆల్రెడీ నేవీలో ఇండక్ట్ చేసుకోవడం అయిపోయింది. ఈ మిగతా 2, ఒకటి సీ ట్రయల్లో ఉంది, ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఫస్ట్ ఇలా రాసుకోండి. అవి నోట్ చేసుకోండి. మెజగాన్ డాక్ షిప్ యార్డ్ ఎక్కడుందో చెప్పగలరా? ముంబైలో గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు జియోగ్రఫీలో అడిగే అవకాశం ఉంటుంది షిప్ యార్డ్స్ ఎక్కడున్నాయనేసి. సో అదొకటి. సో ఇవి రాసుకున్నాక ఈ 2 ఆల్రెడీ కమిషన్ చేశారు. ఇంపాల్ అనేది హ్యాస్ టు బి కమిషన్డ్, ట్రయల్స్లో ఉంది. సూరత్ అనేది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 2. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు మిసైల్ డిస్ట్రాయర్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది ఫ్రిగేట్స్. ఫ్రిగేట్స్లో రీసెంట్గా న్యూస్లో ఏముంది అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A
ఒకటి న్యూస్లో ఉంది మనకి. సో దీనికి ఇవి ఫ్రిగేట్స్, వీటిని అన్నిటినీ కలిపి నిలిగిరి క్లాస్ అంటారు. వీటన్నిటిని కలిపి నిలిగిరి క్లాస్ అంటారు. ఇంతకు ముందు 17A ముందు 17 అని ఇంకో ప్రాజెక్ట్ ఉండేది. ఈ ప్రాజెక్ట్ 17 కింద కన్స్ట్రక్ట్ చేసే వాటిని శివాలిక్ క్లాస్ అని అంటారు. సో ఇప్పుడు రైట్ నౌ మనకి న్యూస్లో ఉంది ప్రాజెక్ట్ 17A. ఈ ప్రాజెక్ట్ 17A కింద ఒక 7 ఫ్రిగేట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రీసెంట్గా న్యూస్లో ఉన్న ఫ్రిగేట్ కన్స్ట్రక్షన్ అయిపోయి కమిషన్ అడిగింది ఏంటంటే మహేంద్రగిరి. సో రీసెంట్గా న్యూస్లో ఉంది మహేంద్రగిరి. మహేంద్రగిరి మౌంటైన్ ఏ స్టేట్లో ఉంది? మహేంద్రగిరి లార్జెస్ట్ పీక్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఏంటి? ఒడిస్సా. మహేంద్రగిరి ఒడిస్సాలో ఉంది. సో దట్ ఈజ్ ఆల్సో డిస్ప్యూటెడ్ హైయెస్ట్ పీక్ ఏంటి అనేది. సో బట్ కొన్నిసార్లు అరోయం కొండ అని విశాఖపట్నం అంటారు. బట్ పాత బుక్స్ ప్రకారం అయితే మహేంద్రగిరి. ఇది హిల్స్ బేస్డ్ పెట్టారు. ఇది ఉన్నది ఒడిస్సాలో మహేంద్రగిరి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో రీసెంట్లీ ఇండక్టెడ్ మహేంద్ర ఈజ్ విచ్ టైప్ ఆఫ్ షిప్ అని అడిగే అవకాశం ఉంటుంది క్వశ్చన్లో. సో మనం అది గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్. సో నెక్స్ట్ కార్వెట్ ఈస్. సో రీసెంట్గా ఏం న్యూస్లో లేదు, బట్ మనం గుర్తుపెట్టుకుంటే ప్రాజెక్ట్ 28 అంటే కొన్ని కార్వెటీస్ లైక్ మిలిటరీ ఎక్సర్సైజెస్కి వాటికి వెళ్ళడం జరిగింది, అట్లా న్యూస్లో ఉన్నాయి. కానీ రీసెంట్లీ కన్స్ట్రక్ట్ చేసి అయితే ఏ కార్వెటీస్ న్యూస్లో లేదు. వాటిని కమోర్తా క్లాస్ అంటారు. ఫస్ట్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తారో దానికి ఇచ్చే పేరే ఆ క్లాస్కి కూడా మెన్షన్ చేస్తారు. సో ఇది కమోర్తా క్లాస్ కార్వెటీ. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు షిప్స్. సో దిస్ ఈజ్ రబ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ 2 చిన్న చిన్న షిప్స్ న్యూస్లో ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. ఆ 2 వెరీ ఇంపార్టెంట్ అంటే వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 1 ఇయర్లోనే న్యూస్లో ఉన్నది. ఒకదాని పేరు అంజాదీప్. ఇది ఒక ఐలాండ్. మామూలుగా ఇది ఒక షిప్ కన్స్ట్రక్ట్ చేశారు, యాంటీ సబ్మరైన్ షిప్పే. బట్ ఇది ఒక ఐలాండ్. ఈ ఐలాండ్ అనేది కర్ణాటకలో ఉంది. ఆ పేరు మీద ఇది పెట్టడం జరిగిందనమాట. సో మీరు నోట్ చేసుకోండి ఆ షిప్. సో అంజాదీప్ షాలో వాటర్ క్రాఫ్ట్. So it is a note down. It is a anti-submarine vessel built by Garden Reach ship builders and engineers. సో ఇది కూడా ఒక షిప్, అంజాదీప్ అనే షిప్. సో దిస్ ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్గా. సో ఇంకొకటి మైనింగ్ డిటెక్టర్ ఒకటి న్యూస్లో ఉంది, దాని పేరు నీరాక్షి. సో సముద్రంలో ఉండే మైన్స్ని డిటెక్ట్ చేయడానికి, ఎలాగైతే ల్యాండ్ మీద మైన్స్ పెడతారో ఇదే విధంగా సముద్రంలో కూడా మైన్స్ పెట్టచ్చు. సో కీప్ సైడ్ హెడ్డింగ్ నీరాక్షి. నోట్ డౌన్. It is a autonomous underwater vehicle developed to detect mines. సో అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్. సో నెక్స్ట్ మనం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ చూద్దాం. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్స్, ఏవైతే షిప్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చేస్తున్నాయో. సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్.
సో ఇండియాస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఏంటి మీకు ఐఎన్ఎస్, ఒకటి విక్రమాదిత్య, ఇంకోటి విరాట్ అనేది డీకమిషన్ చేస్తారు. విక్రమాదిత్య, ఇంకోటి విక్రాంత్. సో ఈ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి విక్రమాదిత్య, ఇంకోటి విక్రాంత్. ఇవి కాకుండా మనం ఇంకోటి డెవలప్ చేస్తాం ఆల్రెడీ అండర్ వర్క్. ఇవి రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వెజల్స్. ఇవి కాకుండా మనకి ఇదేమో రష్యా కొలాబరేషన్తో గుర్తుపెట్టుకుంటే, ఇది రష్యా కొలాబరేషన్తో చేసాము. ఐఎన్ఎస్ విరాట్ అనేది మనం డీకమిషన్ చేస్తాం. సో దాని పేరు చెప్పగలరా? కొత్తగా ఇంకోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు విత్ యూకే కొలాబరేషన్. ఐఎన్ఎస్ విశాల్. సో మీరు రాసుకోవచ్చు రెండు అయినాక. ఐఎన్ఎస్ విశాల్ అండర్ కన్స్ట్రక్షన్ ఇన్ కొలాబరేషన్ విత్ యూకే. ఐఎన్ఎస్ విశాల్. సో థర్డ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, వెరీ ఇంపార్టెంట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మనకి. సో ఇంకోటి ఐఎన్ఎస్ విశాల్. సో ఇవి షిప్స్కి సంబంధించిన న్యూస్. సో నెక్స్ట్ మనము ఎయిర్క్రాఫ్ట్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎయిర్క్రాఫ్ట్స్. జస్ట్ ఇందాక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్స్. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా ఫస్ట్ ఇండిజీనియస్ ఎయిర్క్రాఫ్ట్ చెప్పగలరా? తేజస్ ముందు ఇంకోటి ఉంది మన దగ్గర, MiG-21 రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం. MiG-21 కూడా న్యూస్లో ఉంది. ఎవరైనా చెప్పగలరు ఎందుకు న్యూస్లో ఉంది? MiG-21 ఫేజ్ అవుట్ చేసాం మనం. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. నో HF-24 మారుత్ is the first, you can note down also, HF-24 Maruth is the first indigenous fighter jet. The first indigenous fighter jet. సో జర్మన్ ఒక ఇంజనీర్ మనకు సపోర్ట్ చేస్తే మనం కట్టామన్నమాట, ఇది కన్స్ట్రక్ట్ చేసాము. సో బట్ రైట్ నౌ ఇట్ ఈస్ డీకమిషన్డ్, నో మోర్, అది లేదు మనకి, డీకమిషన్ చేసాము. అండ్ జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది సూపర్ సోనిక్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, కానీ అది ఎప్పుడు సూపర్ సోనిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, రాసుకోకండి. దానికి మెన్షన్ చేసే స్పెసిఫికేషన్స్లో ఇట్స్ సూపర్ సోనిక్ జెట్ అని మెన్షన్ చేశారు, కానీ అది ఎప్పుడు సూపర్ సోనిక్ అంటే ఎంత మ్యాచ్ వెళ్ళాలి సౌండ్ స్పీడ్? మోర్ దాన్ వన్ మ్యాచ్ వెళ్తే సూపర్ సోనిక్. బట్ అది ఎప్పుడు మ్యాక్సిమం 0.8 వరకు వెళ్ళిందంట. సో అది క్వశ్చన్స్ అడగారు అటువంటి కాంట్రవర్షియల్. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఇండిజీనియస్ జెట్ డెవలప్డ్ బై ఇండియా ఈజ్ HF-24 మారుత్. సో దట్ ఈజ్ ఫస్ట్. ఇప్పుడు మనకి సెకండ్, ఇప్పుడు మనకి LCA తేజస్. సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ LCA తేజస్. సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ రాసుకుందాం, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఒక సపరేట్ క్వశ్చన్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా LCA తేజస్ అడగొచ్చు. సో నోట్ డౌన్ LCA తేజస్. సో ఇట్ ఈస్ ది lightest, smallest and tailless multi-role supersonic fighter aircraft in its class. సో తన కేటగిరీలో దట్ ఈస్ ద లైటెస్ట్, స్మాలెస్ట్ అండ్ టెయిల్లెస్. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, అది సూపర్ సోనిక్. మనం అదే మీరు జస్ట్ యూ కెన్ రిమెంబర్, జస్ట్ గుర్తుపెట్టుకోండి అదొక సూపర్ సోనిక్ అనేది. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ దానికి సంబంధించింది, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ కెపాసిటీ. నెక్స్ట్ పాయింట్, మ్యాక్సిమం పేలోడ్ కెపాసిటీ. మ్యాక్సిమం పేలోడ్ ఎంత వెయిట్ క్యారీ చేయగలదు, అది మ్యాక్సిమం పేలోడ్ కెపాసిటీ 4000 kg. అది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం మిసైల్స్ ఎంత ఎక్కువ పేలోడ్ క్యారీ చేయగలిగితే అన్ని ఎక్కువ మిసైల్స్ మనం తీసుకెళ్ళగలుగుతాం. సో దాని కెపాసిటీ అప్ టు 4000 kg. సో నెక్స్ట్, ఇట్ క్యాన్ అటెండ్
it can attend maximum speed of Mach 1.8. సో మ్యాచ్ అనేది స్పీడ్ ఆఫ్ సౌండ్కి సంబంధించింది. మ్యాచ్ 1 అంటే దట్స్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. సో మ్యాచ్ 1.8 మోర్ దెన్ 0.8 టైమ్స్ మోర్ దెన్ నార్మల్ స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే. సో మ్యాచ్ 1.8. సో నెక్స్ట్ నోట్ డౌన్ వేరియంట్స్ ఆఫ్ తేజాస్. ఇది మనకి కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉంది, అందుకు ఇంపార్టెంట్. వేరియంట్స్ ఆఫ్ తేజాస్. ఫస్ట్ వన్ తేజాస్ ట్రైనర్. LCA తేజాస్ ట్రైనర్. సో జస్ట్ రీసెంట్గానే ఈ LCA తేజాస్ ట్రైనర్ అనేది మన ఆర్మీకి ఇవ్వడం, ఎయిర్ ఫోర్స్కి ఇవ్వడం జరిగింది. సో LCA తేజాస్ ఎప్పుడో కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇప్పుడు ట్రైనర్ అనేది ఇచ్చారనమాట. ఇప్పటివరకు మనం వేరే ట్రైనర్ జెట్స్ మీద మనం ట్రైన్ అయ్యి LCA తేజాస్ యూస్ చేస్తున్నాము. బట్ జస్ట్ రీసెంట్గానే LCA తేజాస్ ట్రైనర్ అనేది అన్ని ట్రయల్స్ అయిపోయి కంప్లీట్ అయిపోయి ఎయిర్ ఫోర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ న్యూస్. సో LCA తేజాస్ ట్రైనర్, దాని గురించి పాయింట్ రాసుకోండి. ఇట్ ఈజ్ 2-seater operational conversion trainer for training ఎయిర్ ఫోర్స్ పైలట్స్. సో మామూలు LCA తేజాస్ అనేది సింగిల్ సీటర్, అంటే ఒక పైలటే వెళ్ళగలడు. బట్ ఈ ట్రైనర్ అనేది 2-seater, అది మనకి ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ ట్రైనింగ్ ఇవ్వాలంటే పక్కన ఎవరో ఒకరు ఉండాలి, అట్లే మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇట్స్ ఎ 2-seater. సో నెక్స్ట్ సో ఇది LCA ట్రైనర్. సో నెక్స్ట్ ఇది కాకుండా LCA తేజాస్ మార్క్ 2. సో అప్డేటెడ్ వర్షన్ మార్క్ 2. సో మనకి ఇంపార్టెంట్ వేరియంట్స్ ఇవే. ఇది కాకుండా LCA నావీ అని కూడా ఉంటుంది, బట్ నాట్ ఇంపార్టెంట్. యూ కెన్ జస్ట్ నోట్ డౌన్, కావాలంటే LCA నావీ అని రాసుకోండి. అక్కడ ఇంకో వేరియంట్, అంటే నావీకి కావాల్సిన వెర్షన్లో LCA నావీ తయారు చేస్తున్నారు, బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. బట్ ఒకటి LCA తేజాస్ మార్క్ 2 అప్గ్రేడెడ్ వెర్షన్. దీనికోసం మనం ఒక USA నుంచి ఒక ఇంజిన్ తెచ్చుకుంటున్నాం. ఎవరైనా పేరు చెప్పగలరా? USA నుంచి రీసెంట్గా అగ్రిమెంట్ చేసుకున్నాం, వాళ్ళు ఒక మనకి జెట్ ఇంజిన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు. GE414. జనరల్గా ఎవరికి ఇవ్వరు ఆ ఇంజిన్స్, బట్ ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ ఇంజిన్, అది మనకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మనం దాన్ని LCA తేజాస్ మార్క్ 2లో పెట్టబోతున్నాం. సో దట్ ఈస్ అవర్ ప్లాన్. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు ఎయిర్ క్రాఫ్ట్. సో నెక్స్ట్ ఇంకా ఈ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి న్యూస్లో ఏమున్నాయి అనేది చూస్తే, సో నెక్స్ట్ పాయింట్, రీసెంట్లీ MiG-21 fighter planes were completely phased out. సో MiG-21 అనేది మనం ఇప్పుడు ఫేస్ చేసాము. ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై LCA తేజాస్. యూ కెన్ నోట్ డౌన్ దేర్ ఇట్ సెల్ఫ్. సో రీసెంట్లీ MiG-21 was completely phased out and it is replaced by LCA Tejas. So they can ask sometimes question also, LCA Tejas will replace which fighter jets? MiG-21, MiG-29, Sukhoi, they can mention anything. So this MiG-21 ఈ కెపాసిటీ మనం రీప్లేస్ చేస్తున్నాం. సో దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ నోట్ డౌన్ అవర్ టార్గెట్ ఫర్ రీప్లేసింగ్ MiG-29. అక్కడే MiG-29 టార్గెట్ ఇయర్ ఫర్ రీప్లేస్మెంట్ ఈజ్ 2027. సో 2027కి సో MiG-29 కూడా మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. అది ఇంకా ఏంటి అనేది మనం ఇంకా డిసైడ్ చేసుకోలేదు. వీఆర్ గోయింగ్ ఫర్ టెండర్స్, అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో జస్ట్ యూ క్యాన్ రిమెంబర్ దట్ పాయింట్. నెక్స్ట్ ఇంకేమి న్యూస్లో ఉన్నాయంటే, సో LCA తేజస్ ట్రైనర్ అనేది జస్ట్ ఆ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన ట్రైనరే. అలా కాకుండా మనకి ఇంకొక సపరేట్ జెట్ ట్రైనర్కి ఒక ఫ్లైట్ అనేది మనం ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేది మనం డిజైన్ చేసాం. దాని పేరు
HLFT42. మీరు సైడ్ హెడ్డింగ్ HLFT42, HLFT42 అక్కడే రాసుకోండి. ఇట్ అది దాని యొక్క స్టాండర్డ్ ఫామ్. హిందుస్థాన్ లీడ్ ఇన్ ఫైటర్ జెట్, హిందుస్థాన్ లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్, హిందుస్థాన్ లీడ్ ఇన్ ఫైటర్ ట్రైనర్. సో ఇది కొత్త ట్రైనర్ మనం డిజైన్ చేసాము. సో దీని నుంచి మనము సుకోయి కానీ ఇంకేదైనా డ్రైవ్ చేయాలంటే ముందు ట్రైనింగ్ కోసం మన పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇది ఇండిజీనియస్. సో రీసెంట్గానే ఏరో మీటింగ్ 2023 బెంగళూరులో జరిగిందో అక్కడ దీన్ని అన్వీల్ చేయడం జరిగింది. సో వెరీ మచ్ సిగ్నిఫికెంట్ ఇన్నోవేషన్ ఫ్రమ్ ఇండియా. సో నోట్ డౌన్ సమ్ పాయింట్స్ రిలేటింగ్ టు దట్. It is a indigenous fighter trainer developed by HAL, Hindustan Aeronautics Limited, developed by HAL. So that is relating to this time. So next one more aircraft in news, that is C295. So keep side heading Airbus C295. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫస్ట్ టైం ఇండియాలో పెడుతున్నారు. సో ఇట్స్ ఏ చాలా హై పేలోడ్స్ని క్యారీ చేయడానికి, మన సడన్గా ఆర్మీని మూవ్ చేయడానికి కానీ మిలిటరీ ఎక్విప్మెంట్స్ దేనైనా మూవ్ చేయడానికి లేకపోతే రెస్క్యూ మిషన్స్ చేయడానికి C295 వాడతారు. సో వెరీ లార్జ్ వన్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడ పెడుతున్నారు? గుజరాత్ వడోదరాలో దీని ఒక మ్యానుఫ్యాక్చర్. సో నోట్ డౌన్ C295 manufacturing facility. C295 manufacturing facility is going to be established at Vadodara, Gujarat. Vadodara, Gujarat by Airbus and Tata Advanced Systems Limited. సో అది C295 యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మనం పెడతాం. వెరీ ఇంపార్టెంట్. మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో మోస్ట్ ఇంపార్టెంటే డిస్కస్ చేస్తున్నాం. సో ఇంకా చాలా ఉంటాయి, బట్ మోస్ట్, అందుకే హై పొటెన్షియల్ టు ఆస్క్ ఇన్ ద ఎగ్జామ్. సో మనం ఆ ఏరియాస్లోనే ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయనే పర్స్పెక్టివ్లో కొంచెం స్టాటిక్ కూడా చూస్తున్నాం. సో దట్ మీరు హోలిస్టిక్గా అర్థం చేసుకుంటే బెటర్ ఆన్సర్ అనేది చేయగలుగుతాము. కొన్నిసార్లు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా మనం ఆన్సర్స్ అనేది రీచ్ చేయగలుగుతాం. సో దట్ ఇస్ ఏ ఫోకస్ ప్రిపరేషన్ హోలిస్టిక్. సో నెక్స్ట్ ఒక ఎయిర్ ఫీల్డ్, న్యోమా ఎయిర్ ఫీల్డ్ అనేది న్యూస్లో చెప్పగలరా అది ఎక్కడుందో? ఇది హైయెస్ట్, నేను డిక్టేట్ చేస్తాను, హైయెస్ట్ బ్యాటిల్ ఎయిర్ ఫీల్డ్ లడాక్. సో దీన్ని మనము కొత్తగా ఎప్పుడైతే ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్స్ అనేది పెరుగుతున్నాయో లడాక్ రీజన్లో ఒక ఎయిర్ స్ట్రిప్ అనేది మనం డెవలప్ చేస్తున్నాం. అక్కడ మన అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ల్యాండ్ అవ్వడం కోసం. సో దానికి పేరు న్యోమా ఎయిర్ ఫీల్డ్. సో నోట్ డౌన్, కీప్ సైడ్ హెడ్డింగ్ న్యోమా ఎయిర్ ఫీల్డ్. సో నోట్ డౌన్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈజ్ కన్స్ట్రక్టింగ్
is constructing India's highest fighter airfield in Nyoma in bracket Ladakh. Just note down Ladakh. So this is relating to this. So now we'll come to missiles. సో నేను ఏవైతే కరెంట్ అఫైర్స్ మనం టీచ్ చేస్తున్నామో ఇది లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. కొన్ని డిఫెన్స్ అప్డేట్స్ బిఫోర్ ఇయర్స్ నుంచి, కొన్ని సపోజ్ ఒక ఎల్సీఏ తేజస్ అనేది లాస్ట్ 3 to 4 ఇయర్స్ నుంచి కూడా న్యూస్ ఉంటుంది. నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ కూడా న్యూస్లో ఉంటాయి. ఎందుకంటే విస్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కాబట్టి డిఫెన్స్లో ఒక మిజైల్ డిస్కస్ చేస్తున్నామంటే ఆ మిజైల్ లాస్ట్ 1-2 ఇయర్స్లో ఉంటుంది, మళ్ళీ అప్కమింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే నేర్చుకుంటే మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి అన్నిటికీ చాలా బెనిఫిట్ అవుతుంది. సో కీప్ ఫోకస్ వెల్. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది మిజైల్స్. సో ఏవైతే ఇంపార్టెంట్ మిజైల్స్ ఉన్నాయో న్యూస్లో, సో మనం ఆయన్ని డిస్కస్ చేస్తాం. ఊరికే బ్యాక్గ్రౌండ్ కోసం చూసుకున్నామంటే మన ఇండియన్ మిజైల్ సిస్టంలో మోస్ట్ బెస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద అబ్దుల్ కలాం ఇన్ 1983. సో 1983లో లాంచ్ చేసాము. సో దీని కింద దే ఆర్ డెవలపింగ్ 5 మిజైల్స్: పృథ్వీ, అగ్ని, ఆకాష్, త్రిశూల్, నాగ్. సో 6 ఉన్నాయి అస్త్ర. అందులో త్రిశూల్ అనేది మనం నో మోర్ వీఆర్ డెవలపింగ్. సో త్రిశూల్ అనేది మనం డెవలప్ చేయట్లేదు. సో మిగతా వాటినే మనం యూస్ చేస్తున్నాం. సో వీటికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి, మనం అవి కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ మిజైల్స్ మనకి. సో ఈ మిజైల్స్లో క్లాసిఫికేషన్ మనం చూసామంటే, ఒకటి బ్యాలిస్టిక్ మిజైల్స్. సో మన ఫస్ట్ ఫోకస్ బ్యాలిస్టిక్ మిజైల్స్. ఇది కాకుండా క్రూయిజ్ మిజైల్స్ ఉంటుంది, అదే కదా సబ్మరైన్ లాంచ్ మిజైల్స్ కూడా ఉన్నాయి. మనం ఫస్ట్ బ్యాలిస్టిక్ మిజైల్స్ సంబంధించిన అప్డేట్స్ అనేది మనం చూద్దాం. ఈ సైడ్ హెడ్డింగ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ పెట్టండి. సో ఇవన్నీ బ్యాలిస్టిక్ మిజైల్స్. ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్లో ఫస్ట్ యాంటీ ట్యాంక్ మిజైల్. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ యాంటీ ట్యాంక్ మిజైల్. సైడ్ హెడ్డింగ్ యాంటీ ట్యాంక్ మిజైల్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాంటీ ట్యాంక్ మిజైల్స్ ఏంటి? ఒకటి నాగ్, ఇంకోటి అమోఘ. నాగ్ అక్కడ జస్ట్ మీరు బ్రాకెట్లో రాసుకోవచ్చు, నాగ్, అమోఘ అంటే మోస్ట్ యూస్డ్. అవి కాకుండా మిగతా మనం చూద్దాం. సో ఈ నాగ్ సంబంధించి ఒక మంచి అప్డేట్ ఏంటి అంటే, దీని యొక్క ఇది యాంటీ ట్యాంక్ మిజైల్ అంటే ఆపోజిట్ ఎనిమీ యొక్క ట్యాంక్స్ని టార్గెట్ చేస్తాం. ఇది ఒకటి సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. దీని ఒక అడ్వాన్స్డ్ వెర్షన్స్ మనం ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్ డెవలప్ చేయడానికి ఒకటి పేరు ఉంది, దాని పేరు హెలీనా. హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తాం. హెలీనా ఈజ్ ఆల్సో యాంటీ ట్యాంక్ మిజైల్. హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తే హెలీనా అవుతుంది. అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి లేదా ఎయిర్ ఫోర్స్ యూస్ చేసుకుంటే పెట్టిన పేరు ధ్రువస్త్ర. సో దిస్ ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ. సో ధ్రువస్త్ర అంటే ఎయిర్ ఫోర్స్ యూస్ చేస్తారు. సో ఇంతకుముందు మనం చూసే నార్మల్ నాగ్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ లాంచ్ చేసే యాంటీ ట్యాంక్ మిజైల్. హెలికాప్టర్ వర్షన్, దాని యొక్క హెలికాప్టర్ వర్షన్ హెలీనా. అదేవిధంగా దాని యొక్క ఎయిర్ ఫోర్స్ వర్షన్ పేరు ధ్రువస్త్ర. సో ఇవన్నీ యాంటీ ట్యాంక్ మిజైల్స్. మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారంటే వీటన్నిటిని క్యానిస్టర్ బేస్డ్ లాంచ్, అదేవిధంగా మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఇన్ న్యూస్ యాక్చువల్లీ. మనము యాంటీ ట్యాంక్ మిజైల్స్కి కోసము ఏదో సపరేట్ ఎక్విప్మెంట్ తీసుకొని ఫైర్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్లో చూసారో ఒక మనిషి తన షోల్డర్స్ను క్యారీ చేస్తూ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ రిలీజ్ చేస్తున్నారు. సో దాని యొక్క లిమిటేషన్, దీనంతా ఎక్కువ 15 kilometers 20 kilometers వెళ్ళవు, బట్ 4 to 5 kilometers వెళ్ళగలుగుతాయి. బట్ అది మోర్ ఈజీ టు టేక్ టు ద బ్యాటిల్ ఫీల్డ్
అనేసి దే కేమ్ అప్ విత్ మ్యాన్, ఐ విల్ డిక్టేట్ ద నోట్స్, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్తో లేటెస్ట్గా వచ్చారు. సో ఇది ఇంకోటి, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్. సో ఇది ఇంకోటి ఉన్నది న్యూస్. సో ఇంకొకటి ఏమున్నాయి, మనము ఏదైతే ఇజ్రాయెల్ నుంచి పర్చేస్ చేసే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ మనం ఫస్ట్ క్లాస్లో చూసాము, దాని పేరు స్పైక్. ఇది రీసెంట్గా మనం పర్చేస్ చేయడం జరిగింది. స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్, స్పైక్ నాన్ లైన్ ఆఫ్ సైట్ డిక్టేట్ చేస్తాను. ఇది కూడా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ విచ్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఇది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ గురించి. సో కీప్ సైడ్ హెడ్డింగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్. అందులో ఫస్ట్ వన్ ధ్రువస్త్ర. ధ్రువస్త్ర, ధ్రువస్త్ర. ఇట్ ఈజ్ ఏ ఎయిర్ ఫోర్స్ వర్షన్, ఎయిర్ ఫోర్స్ వర్షన్ of Helena. It is an air force version of Helena. In bracket అక్కడ రాసుకోండి, హెలీనా అంటే హెలికాప్టర్ లాంచ్డ్, హెలికాప్టర్ లాంచ్డ్, హెలికాప్టర్ లాంచ్డ్ నాగ్ మిసైల్. సో దట్ ఈస్ రిలేటింగ్ టు ధ్రువ, ధ్రువాస్త్ర. సో సెకండ్ వన్, నోట్ డౌన్, మ్యాన్ పోర్టబుల్, మ్యాన్ పోర్టబుల్, ఇక్కడ రాసాను మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. నోట్ డౌన్ ఫస్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఏ మ్యాన్ పోర్టబుల్, it is a man portable version of the నాగ్ మిసైల్, ఆఫ్ ద నాగ్. ఇదే నాగ్ని మనం మ్యాన్ పోర్టబుల్ వర్షన్లో డెవలప్ చేసాం. సో దాని పేరు మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ఇది లేటెస్ట్ డెవలప్ చేసాం. ఇట్ ఈస్ డెవలప్డ్ బై, కంటిన్యూ, ఇట్ ఈస్ డెవలప్డ్ బై DRDO. It is developed by DRDO. It has a range of 2.5 kilometers. It has a range of, latest missiles ki it's better to know more information. So it has a range of 2.5 kilometers, comma, can be carried and fired, and fired by infantry soldiers, by infantry soldiers, infantry soldiers. So that is next. Inkokati spike, next side heading, spike non line of sight, spike non line of sight anti tank guided missile, anti tank guided missile. అక్కడ ఇండియా పర్చేస్డ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అని రాసుకుందాం, ఇండియా పర్చేస్డ్ ఫ్రమ్ ఇజ్రాయెల్. సో నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఇది రాసుకోండి, SAMHO. SAMHO మనం డెవలప్ చేయబోతున్నాం నెక్స్ట్ వర్షన్. మనం ఆల్రెడీ అండర్ వర్క్ జరుగుతుంది, ఇట్స్ ట్రయల్స్ అనేది జరుగుతున్నాయి. దట్ ఈజ్ నాట్ ఇన్ న్యూస్, బట్ తెలుసుకుంటే బెటర్, ఇన్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ మీకు బెనిఫిట్ అయ్యింది. SAMHO సైడ్ హెడ్, ఇట్ ఈజ్ ఎన్ Indian gun launched anti tank guided missile developed by armament
armament, research and development establishment, research and development establishment for the Arjun tanks, for the Arjun tanks of the Indian Army. సో మనం ఇది ట్యాంక్స్తో పాటు ట్యాంక్ టు ట్యాంక్ బ్యాటిల్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు దీన్ని యూస్ చేసుకుంటాం మనం. సో దాన్ని మనం డెవలప్ చేస్తాం. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు ద యాంటీ ట్యాంక్ మిసైల్స్. సో నెక్స్ట్ టార్పిడో. సో టార్పిడోస్ న్యూస్లో ఉన్నాయి ఎక్కువ ఈసారి. సో ఇండియా యూస్ చేసిన టార్పిడో, ఫేమస్ టార్పిడో అని చెప్తారు పేరు, వరుణాస్త్ర. మనం ఏదైతే టార్పిడో ఎక్కువ యూస్ చేస్తామో అది వరుణాస్త్ర. అది కాకుండా ఇంకొన్ని టార్పిడోస్ న్యూస్లో ఉన్నాయి. సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో టార్పిడో అంటే దే విల్ టార్గెట్ సబ్ సీ వెసల్స్, సముద్రం కింద ఉండే వాటిని ఎక్కువ టార్గెట్ అనేది ఉంటుంది వాళ్ళకి. దాన్నే టార్పిడోస్ అంటే బేసికలీ సబ్మరైన్స్ ఎక్కువ టార్గెట్ చేయడానికి టార్పిడో, కాబట్టి సైడ్ హెడ్డింగ్ టార్పిడోస్. సో మీరు అక్కడ బ్రాకెట్లో రాసుకోవచ్చు వరుణాస్త్ర. అది మన ఇండియాలో మనం ఇండియన్స్ యూస్ చేసే, మనం ఇండియా డెవలప్ చేసిందే అండ్ వెరీ ఫేమస్ టార్పిడో. యూపీఎస్సీ 2016 ప్రిలిమ్స్లో కూడా అడిగారు అండ్ మల్టిపుల్ ఎగ్జామ్స్లో టార్పిడోస్ అడిగినప్పుడు వరుణాస్త్రనే మోస్ట్ ఇంపార్టెంట్. సో వరుణాస్త్ర నోట్ చేసుకోండి. సో అది కాకుండా ఏవైతే న్యూస్లో ఉన్నాయో మనం అది చూద్దాం. ఒకటి శక్తి థెర్మల్ టార్పిడో. సో కీప్ సైడ్ హెడ్డింగ్ శక్తి థెర్మల్ టార్పిడో. సో ఇంతకుముందు మనం వరుణాస్త్ర యూస్ చేసే దాంట్లో అవి ఎలక్ట్రిక్ టార్పిడోస్, ఎలక్ట్రిసిటీ ఎనర్జీ యూస్ చేసుకొని రన్ అవుతాయి. బట్ ఇది ఒక సాలిడ్ ఫ్యూయల్తో బర్న్ అయ్యి మూవ్ అయ్యే టార్పిడోస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన శక్తి థెర్మల్ టార్పిడోస్ థెర్మల్ ఎనర్జీతో మూవ్ అవుతాయి అన్నమాట. సో కీప్ సైడ్ హెడ్డింగ్ శక్తి థెర్మల్ టార్పిడో. ఇట్ యూసెస్ సాలిడ్ ఫ్యూయల్ టు జనరేట్ పవర్. సో నెక్స్ట్ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీటిని డెవలప్ చేస్తుంది ఎవరు? ఈ వరుణాస్త్ర, శక్తి థెర్మల్ టార్పిడో ఎవరని చెప్పగలరా పేరు? ఆంధ్రాలో ఒక నేవల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది, దాని పేరు విశాఖపట్నం. ఉన్నారు ఎవరన్నా? విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్ పక్కనే ఉంటుంది. ఎన్ఎస్టిఎల్, వెరీ ఫేమస్, the topmost naval research center. So developed by NSTL, note down, developed by NSTL, topmost naval science and technological laboratory. It is very famous, topmost, almost చాలా మిజైల్స్ అన్నిటిని డెవలప్ చేసేది ఎన్ఎస్టిఎల్. ఈ ఎన్ఎస్టిఎల్ ఉంది విశాఖపట్నంలోనే. ఎన్ఏడి ఫ్లైఓవర్ కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడే వస్తుంది. ఎన్ఎస్టిఎల్ హైవే మీద ఆనుకునే ఉంటుంది. సో ఎన్ఎస్టిఎల్ ఇట్స్ వరుణాస్త్ర కూడా డెవలప్ చేసింది ఎన్ఎస్టిఎల్ఏ. యూ కెన్ నోట్ డౌన్ దేర్ ఆల్సో. వరుణాస్త్ర ఆల్సో డెవలప్డ్ బై ఎన్ఎస్టిఎల్. సో నెక్స్ట్ ఇంకొక టార్పిడో ఉంది న్యూస్లో, దాని పేరు స్మార్ట్ సిస్టమ్. సో ఈ స్మార్ట్ సిస్టమ్కి స్పెషాలిటీ ఏంటి అంటే డైరెక్ట్ టార్పిడో అనేది మనం రిలీజ్ చేయకుండా ఫస్ట్ ఒక మిజైల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సర్ఫేస్ నుంచి కానీ ఎయిర్ నుంచి కానీ ఒక మిజైల్ అనేది రిలీజ్ చేస్తాం. ఈ మిజైల్ సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి టార్పిడో అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఆ మిజైలే ఒక టార్పిడోని రిలీజ్ చేస్తుంది. సో దీనివల్ల ఫ్యూయల్ కానీ టైం కానీ చాలా సేవ్ అవుతుంది. సో ఫస్ట్ ఒక మిజైల్ ఇలా సముద్రం మీద పంపిస్తారు, దాని దగ్గరికి వెళ్ళగానే సబ్మరైన్ కానీ నియర్ టార్గెట్ దగ్గరికి వెళ్ళగానే అది దాంట్లో నుంచి టార్పిడో బయటకు వస్తుంది. సో దాని పేరే స్మార్ట్ సిస్టమ్. సో నోట్ డౌన్ స్మార్ట్ సిస్టమ్, దాని యొక్క అబ్రివేషన్. సూపర్సోనిక్ అంటే అడ్వాన్స్డ్ టార్పిడోస్ ఇవన్నీ. సూపర్సోనిక్ మిజైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. సో మీరు మామూలుగా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నెక్స్ట్ జనరేషన్ టార్పిడో.
మోర్ అడ్వాన్స్డ్ టార్పిడో ఇది. ఇట్ ఈస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఇట్ ఈస్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఇవి టార్పిడోస్ సంబంధించి. సో నెక్స్ట్ మిజైల్స్ సబ్మరైన్ లాంచ్డ్ ballistic missile. Submarine launched ballistic missile. So next important missile, submarine launched ballistic missile. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు వాటిని కే సిరీస్ ఎలాగైతే మనకు అగ్ని సిరీస్ ఉంటుందో అదే విధంగా కే సిరీస్ కింద ఈ సబ్మరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేది డెవలప్ చేస్తున్నాము. సో అందులో ఫస్ట్ వన్ మనం డిక్టేట్ చేస్తాం. ఫస్ట్ వన్ డెవలప్ చేసింది K-15. దీని పేరు సాగరిక. ఇదేమో షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్. సో దీని తర్వాత మనం K-4, K-9, K-6 ఇట్లా చాలా డెవలప్ చేస్తున్నాము. ఇవి ఒక్కొక్కటి రేంజ్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. సో ఇప్పుడు వరకు అయితే మనం డెవలప్ చేసింది K-15 సాగరిక. సబ్మరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటే సబ్మరైన్ నుంచి మనం ఆ మిజైల్స్ అనేది బయటికి రిలీజ్ చేస్తాం. సో ఈ K-15 యొక్క ల్యాండ్ వర్షన్, ఇదే మిజైల్ని మనం ల్యాండ్లో కూడా వాడుతున్నాం. దాని పేరు శౌర్య ఒక గొప్పతనం ఎవరైనా చెప్పగలరా? ఎనీ గ్రేట్నెస్? ఇండియాస్ ఫస్ట్ హైపర్సోనిక్ మిజైల్. ఐ విల్ డిక్టేట్ ఇండియాస్ ఫస్ట్ హైపర్సోనిక్ మిజైల్ అనమాట శౌర్య. సో వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయితే మీరు రాసుకోండి. ఐ విల్ డిక్టేట్ ద నోట్ డౌన్. K series is a family of submarine launched ballistic missiles. They are faster, lighter and stealthier than Agni missile. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ న్యూక్లియర్ అనమాట. ఇవన్నీ న్యూక్లియర్ పవర్డ్. మనం న్యూక్లియర్ వార్లోడ్ కూడా ఈ మిజైల్స్ యూస్ చేసుకోవచ్చు. వీటిని మనం అరిహంట్లో యూస్ చేస్తున్నాం. INS అరిహంట్లో న్యూక్లియర్ మిజైల్స్ మనం యూస్ చేసేది ఈ K-15 సాగరికానే. సో దట్ యూ కెన్ రిమెంబర్. సో ఫస్ట్ పాయింట్ K-15 సాగరిక డెవలప్డ్ బై DRDO. Short range, it is a short range ballistic missile. In bracket you can note down 500 to 1000 kilometers. So next we are developing K-4 missile. అది అండర్ డెవలప్మెంట్లోనే ఉంది. we are developing K-4 missile. It is a medium range ballistic missile. So next just note down K-5 and K-6 are ICBM, intercontinental ballistic missile, ICBM. Not yet developed, we are planning. ఎలా అయితే అగ్ని 6 అగ్ని 7 మనం ప్లాన్ చేస్తున్నామో నెక్స్ట్ K-5 K-6 అనేది డెవలప్ చేస్తున్నాం అనమాట మనం. సో దట్ ఈస్. సో ఇవి డిఫరెంట్ సబ్మరైన్ లాంచ్. సో ఇవి కాకుండా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన కొన్ని న్యూస్లో ఉన్నాయి, అవి నోట్ చేసుకుందాం. సో కీప్ సైడ్ హెడ్డింగ్ ప్రళయ్ బ్యాలిస్టిక్ మిజైల్.
సో జస్ట్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, range 150 to 500 km, range 150 to 500 km. So that is, సో నెక్స్ట్ ఇంకొకటి న్యూస్లో ఉంది అగ్ని ప్రైమ్. సో నెక్స్ట్ న్యూస్లో ఉంది అగ్ని ప్రైమ్. దీని గురించి మనకి ఇంపార్టెంట్, విల్ నోట్ డౌన్ అగ్ని ప్రైమ్. ఇట్ ఈజ్ ఏ two-stage canistered launched comma solid propellant ballistic missile. Next, range 1000 to 2000 kilometers. So it is almost in the range of Agni 2. It is in the range of Agni 2 than Agni Prime. దీనికి ఇంపార్టెన్స్ ఉంది, ఇది లైట్ వెయిట్, సో దాట్స్ ఇట్స్ బెనిఫిట్. నో డౌన్ ఇట్ ఈస్ లైటర్ దాన్ ఎర్లియర్ Agni series of missiles. సో దట్ ఈస్ ఏవైతే మిజైల్స్ న్యూస్లో ఉన్నాయో అవి. సో నెక్స్ట్ విల్ సి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు ఒకే బ్యాలిస్టిక్ మిజైల్స్ ఫైర్ చేస్తున్నారు, సో దాని నుంచి డిఫెన్స్ అనేది కూడా మనకు అవసరం. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో రీసెంట్గా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇండియా కాదు ఇంటర్నేషనల్ వైడ్ న్యూస్లో ఉంది, దాని పేరు ఐరన్ డోమ్. సో మిస్ అయిన వాళ్ళ కోసం ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది కాకుండా ఇంకో రెండు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళు యూస్ చేసేది. ఇంకోటి ఐరన్ బీమ్, ఇది లేజర్ యూస్ చేసుకుంటారు. సో ఇది లేజర్ యూస్ చేసుకొని. నెక్స్ట్ డేవిడ్స్ స్లింగ్. సో ఈ 3 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేది ఇజ్రాయెల్ రైట్ నౌ యూస్ చేస్తున్నారు. సో అదే విధంగానే ఇండియా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పర్చేస్ చేయడం జరిగింది రష్యా నుంచి. దాని పేరు S-400 ట్రయంఫ్. సో ఇది మనము రష్యా నుంచి పర్చేస్ చేసాం అనమాట, S-400. సో ఇది ఓల్డ్ న్యూస్, ఇప్పుడు మనకి న్యూస్లో లేదు. S-400 మనం ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నాము, అవి మనము మోస్ట్లీ అవర్ నార్థన్ బోర్డర్స్లో S-400 పెడుతున్నాం. సో దిస్ ఈజ్ మనము ఇంకొకటి ఇండిజినియస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేరు చెప్తారా? మనకుండే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకు ఆల్రెడీ ఉంటుంది, ఒక పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంది. సో అది ఎక్సో అట్మాస్ఫియర్కి, అంటే అవుట్ సైడ్ ద అట్మాస్ఫియర్కి. ఇంకోటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఇంకోటి ఉంది, ఇది ఎండో అట్మాస్ఫియర్. అంటే విత్ ఇన్ అట్మాస్ఫియర్ రేంజ్లో ఈ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అవుట్ సైడ్ ద అట్మాస్ఫియర్ కోసం పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇవి ఎగ్జిస్టింగ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇవి ఇజ్రాయెల్ వాళ్ళు యూస్ చేసినవి, ఇవి రష్యా నుంచి మనం ప్రొక్యూర్ చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అదేవిధంగా యుఎస్ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు న్యూస్లో లేదు, ఇంతకుముందు యూపీఎస్లో అడిగారు. థాడ్ అనేది ఇంతకుముందు సౌత్ కొరియాలో ప్లేస్ చేసింది యూఎస్ఏ, అందుకని యూపీఎస్లో అడిగారు ఆ క్వశ్చన్, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎవరిది అనేసి. అదేవిధంగా ప్యాట్రియాట్ అని ఇంకో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది యూఎస్ఏది, ఇట్స్ అడ్వాన్స్డ్ వెర్షన్ వాళ్ళది. సో ఇవి డిఫరెన్స్. మనకి ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటనేది మనం చూద్దాం. సో వీల్ ఫోకస్ ఆన్ ద
అవర్ న్యూస్. సో ఎవరు నోట్ చేసుకోండి. సో ఇవన్నీ ఎగ్జిస్టింగ్, ఇట్స్ స్టాటిక్ నాలెడ్జ్, ఎగ్జిస్టింగ్. సో మనకి న్యూస్లో ఉంది ఐరన్ డోమ్ అనేది అయితే న్యూస్లో ఉంది, అందరు గుర్తుపెట్టుకోవాలి దాన్ని. వెరీ హై ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ద ఎగ్జామ్. ప్రాజెక్ట్ కుష. సో నోట్, కీప్ సైడ్ హెడ్డింగ్ ప్రాజెక్ట్ కుష. సో నోట్ డౌన్ side heading project kusha. So defense ministry, under this defense ministry has given approval for the development of indigenous long range surface to air missile defense system. సో లాంగ్ రేంజ్, ఏదో పృథ్వీ కానీ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూసామో దాని యొక్క రేంజ్ ఆల్మోస్ట్ 30 to 40 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది. సో ఇట్ కాంట్ గివ్ అడిక్వేట్ ప్రొటెక్షన్. సో లాంగ్ రేంజ్లో డెవలప్ చేయడానికి రీసెంట్గా డిఫెన్స్ మినిస్ట్రీ అప్రూవల్ ఇచ్చింది. దాని కింద డిఆర్డిఓ వాళ్ళు ప్రాజెక్ట్ కుషా అని స్టార్ట్ చేశారు. సో నోట్ డౌన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో it is an initiative, this project kusha, it is an initiative launched by DRDO and aims to operationalize it by 2028-29. Next point, it will comprise 3 layers of surface to air missiles and designed to engage targets at different levels. So that is project kusha. So air defense system. So just brief ga cheptanu, it's no need to note down. So recently oka mission shakti అని ఒకటి ఇప్పుడు లేదు, it has been already asked in 2022 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ మిషన్ శక్తి గురించి కూడా అడిగారు. ఆ టైంలో ఈవెన్ టీఎస్పీఎస్లో అడిగినట్టు గుర్తు నాకు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో కూడా మిషన్ శక్తి. సో ఇది ఈజ్ ఏసాట్ యాంటీ శాటిలైట్ మిసైల్ యూస్ చేసుకొని లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ని మనం పేల్చేసామన్నమాట. సో ఇట్ వాస్ లాంచ్డ్ బై ద డిఆర్డిఓ, దట్ ఈజ్ మిషన్ శక్తి. సో ఇది కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమున్నా అంటే మిజైల్ రుద్రం. ఎవరైనా చెప్పగలరు మిజైల్ యొక్క సిగ్నిఫికెన్స్? ఇట్ ఈస్ ఎ రేడియేషన్ మిజైల్, ఎయిర్ టు సర్ఫేస్. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది, దీన్ని అడ్వాన్స్డ్ వెర్షన్స్ డెవలప్ చేయాలనేసి. ఎయిర్ టు సర్ఫేస్ రేడియేషన్ మిజైల్. మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిజైల్స్లో ఇది ఒక రేడియేషన్ మిసైల్. ఇంకొకటి లేజర్ బాంబ్ ఒకటి ఉంది, మిసైల్ ఆర్ బాంబ్, సుదర్శన్ అనే పేరు మీద ఒకటి ఉంది. సో అది కూడా న్యూస్లో లేదు, బట్ స్టిల్ యూ కెన్ రిమెంబర్. ఇంకోటి రుద్రం, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. సో ఇవి డిఫరెంట్ మిసైల్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. నెక్స్ట్, కీప్ సైడ్ హెడ్డింగ్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ చూద్దాం ఇప్పుడు. వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గా లాంచ్ అయింది, 2023 ఫిబ్రవరిలో లాంచ్ అయింది. దాని పేరు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి మనం చూసామంటే, సో టు కౌంటర్ చైనా, బట్ చైనా ఈజ్ డూయింగ్ దట్. బిగ్గెస్ట్ సెక్యూరిటీ టు ద బోర్డర్ రీజన్స్ అనేది
ఆర్మీ కూడా కాదు, విలేజర్స్. అక్కడ ఉన్న విలేజర్స్ అనేవాళ్ళు క్యాన్ యాక్ట్ యాస్ ఏ గుడ్ సెక్యూరిటీ. అక్కడ ఏం జరుగుతుంది ఆపోజిట్ బోర్డర్లో అనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. ఏమైనా సెక్యూరిటీ వైలేషన్స్, వాళ్ళు ఏమైనా మన ఏరియాలోకి చొరబడి వస్తే అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలిగేది అక్కడున్న విలేజర్స్. అక్కడున్న మనం మొత్తం థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఒక్క బోర్డర్ని గస్తీ గడ్డం అనేది చాలా కష్టం. అక్కడక్కడ విలేజర్స్ ఉన్నారంటే మనం వాళ్ళని యూజ్ చేసుకొని ఆ సెక్యూరిటీ అనేది తెచ్చుకోగలుగుతాం. కానీ ఏమవుతుందంటే ఆఫ్టర్ దిస్ డెవలప్మెంట్, గ్లోబలైజేషన్, వీటన్నిటి వల్ల సరైన లైవ్లీహుడ్స్ అనేది అక్కడ లేక వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోయి సిటీస్కి, టౌన్స్కి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ ఎవరు ఉండట్లేదు, దానివల్ల మనకి సెక్యూరిటీ ఇష్యూస్ అనేది వస్తుంది. అప్పుడప్పుడు చైనా ఆర్మీ సోల్జర్స్ కానీ లోపలికి ఇంట్రూడ్ అయ్యి మన ఒక సెక్యూరిటీ కానీ లేదా ఏదైనా సర్వేలెన్స్ చేసినప్పుడు మనం ఏం పట్టుకోలేకపోతున్నాం అనమాట. సో అందుకనేసి ఈ విలేజెస్, బోర్డర్లో ఉండే విలేజెస్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలి, వాళ్ళకంటూ ప్రాపర్ లైవ్లీహుడ్స్ అనేది మనం జనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో మనము ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ లాంచ్ చేసాము. సో ఇది 4,800 crores ప్రాజెక్టు. 2022 డిక్టేట్ చేస్తాను టు 2025, 26కి. సో దే విల్ ఇన్వెస్ట్ 4,800 crores ఇన్వెస్ట్ చేసి అక్కడ రోడ్స్, లైవ్లీహుడ్ అనేది ఇంప్రూవ్ చేస్తారు, టూరిజం అనేది జనరేట్ చేస్తారు. టూరిజం అనేది మనం క్రియేట్ చేయగలిగామంటే చాలామంది అవుట్ సైడ్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. మొన్న రీసెంట్గా Feb 2023లో లాంచ్ చేశారు. సో రైట్ డౌన్ నోట్స్, కీప్ సైడ్ హెడ్డింగ్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. అండర్ దిస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ డెవలపింగ్ villages in the states of Arunachal Pradesh, Himachal Pradesh, Sikkim, Uttarakhand, and Ladakh. సో ఈ 5 states లడాక్ యూనియన్ టెరిటరీ. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది. సో నెక్స్ట్ బడ్జెట్ అవుట్లే నోటుందండి, బడ్జెట్ అవుట్లే 4,800 crores. నెక్స్ట్ టైం పీరియడ్ 2022-23 to 2025-26. One of the most important initiative of defense scheme this year is IDX. Very important. To promote innovations in the defense, they have launched a scheme IDX. ఐడిఎక్స్ అనే స్కీమ్ తీసుకొచ్చి దీని కింద మల్టిపుల్ ఇనిషియేటివ్స్ అనేది చేస్తున్నారు. సో ఓవరాల్గా డిఫెన్స్లో ఇన్నోవేషన్స్ చేయాలి అనే ఉద్దేశంతో ఇది లాంచ్ చేశారు. దీని కింద కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళ ఆధ్వర్యంలో కొన్ని జరుగుతున్నాయి. ఒకటి స్ప్రింట్, నేను డిక్టేట్ చేస్తాను. ఒకటి స్ప్రింట్ స్కీమ్ నావీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీనికి ఐడిఎక్స్ ఒక కొలాబరేషన్ అనేది ఉంది. ఈ స్ప్రింట్ స్కీమ్ కింద ఏంటంటే నావీ వాళ్ళు ఒక 75 అడ్వాన్స్డ్ న్యూ టెక్నాలజీస్ని, కొత్తవి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని డెవలప్ చేసే ఛాలెంజ్ అనేది తీసుకున్నారు. దానికి పెట్టిన పేరు స్ప్రింట్. సో స్ప్రింట్ స్కీమ్ కింద నావీ వాళ్ళు 75 అడ్వాన్స్డ్ అండ్ న్యూ టెక్నాలజీస్ అనేది మనం డెవలప్ చేస్తాం. దట్ ఈస్ ద ఛాలెంజ్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ ఎక్స్. ఇది ఐడిఎక్స్ వాళ్ళు మరియు యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వాళ్ళు కలిపి యుఎస్ఏలో పెట్టిన ఒక మీటింగు ఇండస్ ఎక్స్, ఒక కాన్ఫరెన్స్ ఇండస్ ఎక్స్. దీని కింద ఇండియా యుఎస్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఎలా చేయాలి, ఏమేమి టెక్నాలజీస్ ట్రాన్స్ఫర్ చేయాలి అనే అన్ని ఈ ఇండస్ ఎక్స్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ మూడు వెరీ ఇంపార్టెంట్ ఇయర్. సో నోట్ డౌన్. ఫస్ట్ ఐడిఎక్స్. సో ఇంకొకటి యుఎస్ఏ కింద ఐసిఈటి అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో అదేంటంటే ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఇది కూడా యుఎస్ఏ ఇండియా డిఫెన్స్ పార్ట్నర్షిప్కి సంబంధించింది.
సో ఐసెట్ ఎవరితో చేసుకున్నామంటే మనం అది యుఎస్ఏతో చేసుకున్నాం. సో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిలో జాయింట్ రీసెర్చ్ అనేది చేస్తాము, అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది చేస్తాం. సో ఇది జరిగినప్పుడే మనకి GE 414 అనేది ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు మనకి. సో దట్స్ ఇంపార్టెంట్. సో మనం యుఎస్ఏ నుంచి ఇప్పుడు దాకా ఇంపోర్ట్ చేసుకున్న ఎక్విప్మెంట్స్ ఏమైనా చెప్పగలరా? హెలికాప్టర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ హెలికాప్టర్ అపాచీ, చినూక్, ఇది అటాక్ హెలికాప్టర్ చినూక్. ఇంకా డ్రోన్స్లో మనం ఒక డ్రోన్ డిస్కస్ చేసాం, MQ-9B ప్రిడేటర్ డ్రోన్, స్కై గార్డియన్, సీ గార్డియన్ అని పేరు కూడా ఉన్నాయి. ఇది కూడా మనం యుఎస్ఏ నుంచి తెచ్చుకున్నాం. సో వెరీ ఇంపార్టెంట్లా కొన్నిసార్లు మనం ఎవరి నుంచి తీసుకున్నామని కూడా అడగవచ్చు. అలానే రష్యాది కూడా మనం తెలుసుకోవాలి. మనకి ఎక్కువ పార్ట్నర్షిప్ ఉండేది యుఎస్ఏ, రష్యా, ఇజ్రాయెల్, వీళ్ళ నుంచే ఎక్కువ కొలాబరేషన్స్ అనేవి ఉంటాయి. కొన్ని ఫ్రాన్స్ కూడా ఉంటాయి. సో మనం అన్నీ గుర్తుపెట్టుకుంటే బెటర్. ఇట్లా ఎవరెవరి నుంచి ఏమొచ్చా అనేది ఒక స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకుంటే మనకు ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం IDX, కీప్స్ ఐడెడ్, ది లాస్ట్ టాపిక్ ఫర్ టుడే. IDX in bracket innovations for defense excellence, innovations for defense excellence, launched in 2018. సో ఆబ్జెక్టివ్ అనేది మీకు తెలిసే ఉంటుంది, జస్ట్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్స్, మోడర్నైజేషన్ ఆఫ్ ద డిఫెన్స్ ఎక్విప్మెంట్. సో సేమ్ థింగ్. సో ఇండియా ఎక్కువ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఏ కంట్రీ నుంచి చేస్తుంది? లాస్ట్ క్లాస్ మనం రష్యా నుంచి. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇంపోర్ట్స్ మనం చేసింది రష్యా నుంచి. గ్లోబల్ హైయెస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇంపోర్టర్ ఎవరు? సిప్రీ రిపోర్ట్ ప్రకారం 22 TSPSC క్వశ్చన్స్. ఇండియా. ఎక్స్పోర్టర్ వచ్చి యుఎస్ఏ, ఇంపోర్టర్ వచ్చి ఇండియా సిప్రీ రిపోర్ట్ ప్రకారం. సో మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత లాస్ట్ ఇయర్ 2022-23? 16,000, అరౌండ్ 16,000. It's very important, and it's a record exports from India. Our target is 35,000 crores by 2025 or $5 billion by 2025. Defense exports manakunna targets. So adi. So note down next. So innovations for defense excellence manaki objective telusu, no need to note down. So next, sprint scheme. Sprint scheme. Note down. To promote development of new defense technologies by domestic companies. Aim, next point, aim to induct at least 75 new indigenous technologies or products into Indian Navy. So next point, launched in 2022. ఇవి మనము ఎస్ఏలో కూడా రాయొచ్చు. ఇవన్నీ ఎస్ఏలో సపోజ్ 2020 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఇండియా చైనా గురించి అడిగారు. గ్రూప్ 1లో APPSC చైనాతో మనకున్న గొడవల గురించి, వైరుధ్యం గురించి అడిగారు. సో మనం అక్కడ సొల్యూషన్స్లో రాయొచ్చు, లేదా రికమెండేషన్స్లో రాయొచ్చు. ఈ IDX, స్ప్రింట్ ఇటువంటి స్కీమ్స్ని మనం బెటర్గా ప్రమోట్ చేసి ఇండిజినేషన్ ఆఫ్ ద డిఫెన్స్ అనేది మనం చెయ్యాలి. అదేవిధంగా మన టార్గెట్స్, మీకైతే టార్గెట్స్ చెప్పాము, $5 billion ఆఫ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ మనం అక్కడ రాయొచ్చు. మనం చైనాతో ఎదుర్కొనాలంటే వన్ థింగ్ దట్ వీ షుడ్ డూ ఈజ్ ఇంప్రూవ్ అవర్ క్యాపబిలిటీస్. అది మనం సొల్యూషన్స్లో మ్యాండేటరీ రాయాలి. అక్కడ రాసినప్పుడు ఏదైనా ఎస్ఏలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ అనేది తీసుకొని రావాలి.
డిఫెన్స్ రిలేటెడ్ ఎస్సేస్ కానీ ఇటువంటి వన్ ఆఫ్ ద డైమెన్షన్ డిఫెన్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఐడిఎక్స్ కానీ ఇంకేవైతే స్కీమ్స్ ఉన్నాయో మన ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ గురించి ఒక ఎస్సే వచ్చిందంటే ఇప్పుడు ఐసెట్ దీని గురించి మెన్షన్ చేయాలి. వన్ ఆఫ్ ద డైమెన్షన్ అనేది డిఫెన్స్ డైమెన్షన్ అయితే ఆల్రెడీ మనకున్న అగ్రిమెంట్స్లో ఇటువంటి అగ్రిమెంట్స్ని మనం బెటర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనేది మనం జనరేట్ చేయగలుగుతాం. మీ దగ్గర ఫైనాన్స్ ఉంది, మా దగ్గర హ్యూమన్ పవర్ ఉంది, ఇద్దరం కలిసామంటే ఖచ్చితంగా బెటర్ టెక్నాలజీస్ తీసుకొని రాగలము. ఇటువంటి పాయింట్స్ రాసేటప్పుడు ఇటువంటి ఇనిషియేటివ్స్ మెన్షన్ చేస్తే మీకు వేరే వాళ్ళకి చాలా డిఫరెన్స్ అనేది తీసుకొస్తుంది. ఈ విధంగా ప్రిలిమ్స్ని కూడా మనము మెయిన్స్లో యూస్ చేయొచ్చు. అందుకని ఈ స్కీమ్స్ జస్ట్ ఏదో కొన్ని ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకోకుండా ఇటువంటిని ఎలాగ మెయిన్స్లో లింక్ చేయాలి, ఏ డైమెన్షన్లో మనం రాయొచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ లింకేజ్ అనేది ఒక స్టూడెంట్ అనేది ఖచ్చితంగా జనరేట్ చేయాలి. సో దిస్ ఈజ్ రిలేటింగ్ టు స్ప్రింట్ స్కీమ్. సో నెక్స్ట్ అక్కడ ఒక మంచి పాయింట్ ఉంది, యూ కెన్ మెన్షన్ ఇన్ ద ఎస్సే, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ నావీ ఫ్రమ్ ఏ బయర్స్ నావీ టు బిల్డర్స్ నావీ. మనం ఎస్ఏలో రాసేటప్పుడు బయర్స్ ఆర్మీ టు బిల్డర్స్ ఆర్మీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఎట్లయితే నరేంద్ర మోడీ ఇటువంటి స్టేట్మెంట్స్ యూస్ చేస్తారో ఇటువంటివి కానీ మనం ఎస్ఏలో రాయగలిగామంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడెక్కడ స్పెషల్గా ఇటువంటి మనం జనరేట్ వస్తాయో ఎగ్జామ్స్లో మనం చదువుకునేటప్పుడు అవన్నీ మనం నోట్ చేసి పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇతను ఈ నావీ స్కీమ్ కింద బయర్స్ నావీ టు బిల్డర్స్ నావీ అని రాశారు. మనం బయర్స్ ఆర్మీ టు బిల్డర్స్ ఆర్మీ అని మనం మెన్షన్ చేయగలిగామంటే ఎగ్జామ్లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా 1-2 పాయింట్స్ మార్క్స్ అనేది ఎక్కువ జనరేట్ చేయాలి. ఈవెన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ మామూలు వాటిలో కూడా యూ క్యాన్ మెన్షన్ ఇన్ ద కన్క్లూజన్స్, వెరీ ఇంపాక్ట్ఫుల్. సో దట్ ఈస్. సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్, కీప్ సైడ్ హెడ్డింగ్ ఐసెట్. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ and emerging technologies. Initiative on critical and emerging technologies. So note down, it is a strategic partnership with the USA in advanced technologies. సో మనం ఈ ఇనిషియేటివ్ కింద అన్ని టైప్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్, డిఫెన్స్ అన్నిట్లో మనం కొలాబరేట్ అవుతాం. సో జస్ట్ రిమెంబర్ దట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే బ్రాడర్ డైమెన్షన్లో అన్నీ వస్తాయి. సో నెక్స్ట్ పాయింట్, ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ January 2023. It was launched in January 2023 and run by the National Security Council of both the countries. సో అక్కడే నెక్స్ట్ ఇండస్ ఎక్స్, లాస్ట్ పాయింట్ ఇండస్ ఎక్స్. సో ఈ ఐసెట్ కిందే మనం చేస్తున్నాం. ఈ ఐసెట్ కింద ఐడిఎక్స్, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వాళ్ళందరూ కలిసి ఇండస్ ఎక్స్ అనేది నిర్వహిస్తున్నాం. సో కీప్ సైడ్ హెడ్డింగ్ ఇండస్ ఎక్స్. నోట్ డౌన్, ఇండియా, USA Defense Acceleration Ecosystem. ఇండియా యుఎస్ డిఫెన్స్ దాని పేరు ఇండస్ ఎక్స్ అంటే దాని పేరు. సో జస్ట్ ఇది
అట్ ద కన్క్లూజన్ ఏంటంటే ఇండియా యుఎస్ డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించింది. సో సో లాస్ట్ టైం మనము ఫస్ట్ రఫాలే ఉమెన్ పైలట్ చూసాము. ఎవరు? శివంగి శివంగి సింగ్ అని చూసాము. సో అట్లానే ఇంకొకటి న్యూస్లో ఉంది, ఫర్గట్ టు టెల్ యూ, ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్ ఫర్ నేవల్ షిప్. సో సో ఫస్ట్ ఉమెన్ కమాండింగ్ ఆఫీసర్ ఇన్ నేవల్ షిప్. Admiral R. Harikumar. So it is recently news. First woman commanding officer in naval ship. ఒక naval shipకి కమాండింగ్ ఆఫీసర్ని ఫస్ట్ టైం ఉమెన్ పెట్టిన ఆమె పేరు ఆర్ హరికుమార్. సో సొసైటీలో కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇటువంటి క్వశ్చన్స్ సొసైటీలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్ వీ విల్ టేకప్ ద స్పేస్ కరెంట్ అఫైర్స్. ఆ తర్వాత విల్ సీ ఐటీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.